like, share, subscribe and hit the bell icon. Please continue to watch the video. టెన్షన్గా ఉంది నాన్న. 2 సంవత్సరాలైంది. అంజలితో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. రే, నువ్వు తనతో మాట్లాడింది మీ మధ్య జరిగింది ఇంకా చాలు. నేను ఎందుకు వచ్చాను? నేను చూసుకుంటాను. సరే నాన్న, యుఎస్ నుంచి ఉన్న బిజినెస్ ప్రాపర్టీ అంతా ఇండియాకి షిఫ్ట్ చేశారు. సంతోషంగానే చేశారు. ఏ తండ్రైనా సంపాదించేది కొడుకు కోసమేరా. నిన్ను తన్ని ఒకటి చేయడానికి ఇండియాకేంటి ఎక్కడికైనా వస్తాను. అదీ కాకుండా నేను పోయాక ఇవన్నీ చూసుకోవాల్సింది నువ్వే కదా. ఇప్పుడు ఎందుకు దాని గురించి? రే, మొదలైన ప్రతి కథకి ముగింపు అనేది గ్యారంటీగా ఉంటుందిరా. ఇప్పుడు నీ కథ ప్రేమలో మొదలయ్యి పెళ్లిలో ఎండ్ అవుతుంది. కానీ నేను వెళ్లేలోపు నాకు కావాల్సిన సొంతాల్ని చూపించు. కోడలు, పిల్లలు. పిల్లలా? రే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మంచి డాక్టర్కి చూపించాలరా, నాన్నకి చెప్పకూడదు. నానా, మీ కొడుకు ఫైర్ నానా. సైడ్ నుంచి వెళ్తే చాలు గొప్ప మండుకుంటుంది. అవునులే, పెళ్ళైన 10 నెలలకు పుట్టిన వాడివి, ఇంకెలా ఉంటావు? ఆ డీటెయిల్స్ అని నేను అడగలేదు. లైట్ తీసుకో. సరే, తన వైపు మాట్లాడడానికి ఏమన్నా ఉన్నారా? నాకైనా అమ్మాయికైనా అంతా మీరే నానా. ముందు ఆ క్వశ్చన్ మార్క్ ఫేస్ పక్కన పెట్టి పక్కన ఉన్న టేప్ రికార్డర్ ఆన్ చేయి. నీ పేరు ఆదిత్య. ఎవరికైనా పొద్దున లేవగానే దేవుని తెలుసుకుంటే మంచిది, కానీ నీకు నీ గురించి తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే నీకు చిన్న ప్రాబ్లం ఉంది. చిన్నదేంటి, పెద్ద ప్రాబ్లమే. నిద్రపోయి లేస్తే అన్నీ మర్చిపోతావు. అవును, ప్రతిరోజు మర్చిపోతావు. ఒరే గూట్లే, టెన్షన్ పడి భయపడి టైం వేస్ట్ చేసుకోకు. నీ లైఫ్ స్మూత్గానే వెళ్తుంది. రై, నీకు అందరికీ ఉండే తెలివితేటలన్నీ ఉన్నాయిరా, కానీ పాపం నీ బ్రెయినే బెజవాడికి వెళ్ళింది. అంటే నీ బ్రెయిన్లో మెమరీని అందుకోవాల్సిన ఓ పార్ట్ రిపేర్ అయి ఉంది. ఈ టేప్ రికార్డర్ నుంచి వచ్చే వాయిస్ నీ వాయిసే. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. రోజు 1 2 3 చెప్పడం అవసరమారా? ఓ, తమరు గుర్తుండి చావదు కదా. సారీ, నువ్వు చేసిందే రోజు చేస్తావు. నీ మైండ్ దొబ్బిన విషయం ఈ లోకంలో ఇద్దరికీ తెలుసు, నీ బాబాయ్కి, నీ డాక్టర్కి. పొరపాటున కూడా నీకు ఈ ప్రాబ్లం ఉన్నట్టు ఇంకెవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా నువ్వు ఎక్కడ ఏమీ రాసుకోకూడదు, ఫోటోగ్రాఫ్స్ తీసుకోకూడదు. నీ మెమరీకి ఎలాంటి సపోర్టు ఉండకూడదు. అర్థమైందా? ముందెళ్ళి బ్రష్ చేసుకో, మిగతా విషయాలు తర్వాత చెప్తాను. ఒరే గజని, అది కిచెన్ రా, బాత్రూమ్ దాని పక్కదే. ఓ, తమరి గజని ఎవరో తెలియదు కదా, పర్వాలేదులే, వాడికి నువ్వు ఎవడో తెలియదు కానీ ఫస్ట్ పని కానీ. ఇప్పుడు అక్కడ 2 బ్రష్లు ఉన్నాయి. ఒకటి బ్రష్ చేసుకునేదానికి, ఇంకోటి షూ క్లీన్ చేసుకునేదానికి. ఇప్పుడు నువ్వే నీ సొంత తెలివితేటలతో ఏ బ్రష్ దేనికి వాడాలో తెలుసుకో. వెరీ గుడ్. ఇప్పుడు ఈ బ్రష్కి నీ బ్రెయిన్ వాడినట్టే రోజంతా నీ బ్రెయిన్ వాడాలి. ఇదే నీ లైఫ్.
పక్కనే సిగరెట్ ఉంది, అది గాల్చు, లేకపోతే డౌన్లోడ్ కాదు. ఒరే నాకు ఒక బీభత్సమైన డౌట్ రా. రోజు కరెక్ట్గా 8 నిమిషాల్లో ఎలా బయటకు వస్తావు? స్నానము బ్రషింగ్ ఓకే, డౌన్లోడ్ కూడా ఎలా రా? సరేలే, ఈరోజు డేట్ తెలుసుకోవాలంటే ఆ క్యాలెండర్ చూడు. అవి నిద్రపోకముందు నువ్వు కొట్టేసినవే. కొట్టేని డేటే ఈరోజు. రేయ్ మర్చిపోకుండా ఈరోజు రాత్రి కూడా కొట్టేరా. ఆ రౌండ్ చేసిన డేటే నీ డాక్టర్ అపాయింట్మెంట్. ఎక్స్పోజ్ చేసింది చాలు గాని ఎదురుగా ఎర్రకబడి ఉంది, దాంట్లో బట్టలు తీసి వేసుకో. అక్కడ బట్టలు ఎవడు రీప్లేస్ చేస్తాడరా? తిరుపతి నుంచి నీ బాబాయ్ వచ్చేస్తాడా ఏమే? వెరీ గుడ్. ఇంట్లో ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టు. ఇప్పుడు రైట్ టర్న్ తీసుకొని లెఫ్ట్ కట్ చేయి. ఓ షెల్ఫ్ కనిపిస్తుంది, అక్కడే నీ మిగతా జీవితం ఉంది. నీ ఎదురుగా ఉన్న పరిస్థితి తీసుకో. ఇప్పుడు నుంచి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ 3 స్లిప్స్లో ఉన్న విషయాల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. స్లిప్ 1, నీ లోకల్ డాక్టర్స్ అడ్రస్. నీ పర్సనల్ డాక్టర్ అమెరికా నుంచి నెలకు ఒకసారే వస్తాడు, కానీ నువ్వు మాత్రం ప్రతిరోజు క్లినిక్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. స్లిప్ 2, ఇది నీ ప్రిస్క్రిప్షన్. నీ బ్యాలెన్స్ బ్రెయిన్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలంటే ఈ మందులన్నీ కరెక్ట్గా వాడిసావు. స్లిప్ 3, ఇది కొంచెం కష్టమైన విషయం. ఎవరెంత టెంప్ట్ చేసినా, ఎంత ఫోర్స్ చేసినా, ఎంత బతిమలాడినా మందు మాత్రం కొట్టద్దు నానా. నో డ్రింకింగ్. సరే, నువ్వు ఎస్ఎన్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మేనేజర్గా పనిచేస్తున్నావు. నీ ఎదురుగా ఉన్న విజిటింగ్ కార్డులోనే నీ ఇంటి అడ్రస్, ఆఫీస్ అడ్రస్ ఉంది. నువ్వెక్కడికి వెళ్ళాలన్నా నీ అంతటి నువ్వే దారి తెలుసుకుని వెళ్ళాలి, వేరే దారే లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు బయటికి వెళ్ళి ఏం చేసినా కాన్ఫిడెన్స్తో చేయి. మామూలు మనిషి ఆలోచించకుండా చేసే ప్రతి పని నువ్వు ఈజీగా చేయగలవు. నీ బ్రతుక్కు ఉన్న కాంప్లికేషన్ సరిపోక నీ మొహానికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఏడిసింది. తన పేరు మధుమిత, నీ ఆఫీస్లోనే పనిచేస్తుంది. రేయ్ ఇంకా మ్యాటర్ కిస్ వరకు వెళ్ళలేదురా. అనవసరంగా ఏదైనా కమిట్ అయ్యావో నీ మ్యాటర్ కట్ చేస్తారు. నీ మందుల పక్కనే కార్ తాళాలు ఉన్నాయి, ఆ కార్లోనే ఆఫీస్కి వెళ్ళు. ఆ కార్ తాళాలకి రిమోట్ ఉంటుంది, కిందకి వెళ్ళి ఆ రిమోట్ బటన్ వద్దు. ఏ కార్ లైట్ వెలుగుతుందో ఆ కారే నీదే. చివరిగా నువ్వు బయట ఎక్కడ తిరిగినా రాత్రి ఇంటికి వచ్చే నిద్రపోవాలి. రే గుట్లే, ఈ టేప్ రికార్డర్ ఎవడో ఆఫ్ చేస్తాడు బే? ఆగరా, ఇది ఎవడు నీ తాత వచ్చి రివైండ్ చేస్తాడా? నమస్తే సార్. హాయ్. మై గాడ్, సార్ ఏంటి? ఓ హలో, బాగున్నావా? బాగున్నాను. అది కాదు సార్, డబ్బులు. ఎందుకు? కార్ సాఫ్ చేశాను కదా సార్. సాఫ్ చేస్తే డబ్బులు ఇవ్వాలా? అప్పుడప్పుడు ఇస్తారు కదా సార్. ఎప్పుడిచ్చా నీకు? అంటే వారానికి ఒకసారి ఇస్తారనుకోండి. వారమైందా? కాలేదనుకోండి, కానీ అంటే కాకుండానే నన్ను డబ్బులు అడుగుతున్నావా? చాలా తప్పు. ఇది చాలా షార్ప్ అమ్మా, అంత ఈజీగా మర్చిపోను. అది కాదు సార్. ఇదిగో ఇట్రా సార్. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, మనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అదే డాక్టర్కి జ్వరం వస్తే మన దగ్గరికి రాడు. అర్థమైందా? కొంచెం ఆలోచించు, అర్థమవుతుంది. అదంతా వదిలేయండి, ఇంట్లో అందరు బాగున్నారుగా? వీడికి నేను తెలుసా? సార్ సార్ ఏంటి సార్ ఇది? అక్కొంచొద్దమ్మా, ఎంజాయ్ చేసుకో. సార్ రోజు పిచ్చి పిచ్చిగా ఏం చేయమంటే అది చేస్తున్నాను సార్. నేను మీకు ఏ రోజు ఒక ప్రశ్న కూడా అడగలేదు మిమ్మల్ని. ప్రతిరోజు కింద నుండి ఆఫీస్ వరకు వదిలి వెళ్తే 10 రూపాయలు ఇస్తానన్నారు.
కానీ ఏంటి సార్, అడుక్కునేవాడికి వేసినట్టు రూపాయి 2 రూపాయలు ఇస్తారు. టెస్టింగ్ మెమరీ టెస్టింగ్ దిస్ టెస్టింగ్ అండ్ ఆల్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద మైండ్ మ్యాన్ దట్స్ వై ఇట్స్ ఆల్ ఫర్ యువర్ ఓన్ గుడ్ మ్యాన్ ఇందా సార్ ఇదిగోండి. పెట్టుకో థ్యాంక్ యూ సార్. వస్తున్నానండి. ఇదా మధుమిత నీకు మెమరీ మాత్రమే లేదనుకున్నాను, టేస్ట్ కూడా లేదా. ఇట్స్ ఓకే, సచ్చినోడు పెళ్లికి వచ్చిందే క్యారేజ్. మధు ఏయ్ ఆదిత్య, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? అప్పుడప్పుడు వచ్చి గిల్లుతో కౌగులించుకుంటావు, ముద్దు పెట్టుకుంటావు. నీ పిచ్చి పళ్ళతో నాకు పిచ్చెక్కిస్తున్నావు. నువ్వు మంచివాడివని వదిలేస్తున్నా. అయినా తన పేరు నా పేరు ఒకటైనంత మాత్రానా ఇలానా? అంత ప్రేమ పనికిరాదు, చేస్తావు. సారీ అండి. సారీ అవసరం లేదు. నీకే అప్పుడప్పుడు థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది తెలుసా? ఎందుకు? అది నీకు అర్థం కాదులే కాని వెళ్ళు. హే, ఇట్రా వెళ్ళి నా టేబుల్ ఆర్డర్ పెట్టు. పెడతానులే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేరా? ఎక్స్క్యూజ్ మీ. లే, నేను జనరల్ మేనేజర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ మేనేజర్వి. నీ సీట్ అక్కడ. నీకు ఈ సీట్ కావాలంటే ప్రమోషన్ తెచ్చుకుని వచ్చి కూర్చో. రోజు వచ్చి నా సీట్లోనే కూర్చుంటావేంట్రా? నీకు తెలుసు కదా నాకు చిరాకని. అంటే సీట్ బాగుందని. ఆ? ఈరోజు సీట్ బాగుందన్నావు, నిన్న కంప్యూటర్ బాగుందన్నావు, రేపు ఫ్యాన్ బాగుందనిపిస్తుంది. వెళ్ళి దాని మీద కూర్చుని పోతావా? కూర్చో, ఆన్ చేస్తాం, గొడవలు పోతాయి. హలో రాయ్, బ్రెయిన్లెస్ బంధు. లక్ష్మి ఎక్కడ్రా? నేను సాయంత్రం ఆఫీస్ జరగడం ముందే వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళింది? ఏ నాకేం తెలుసా? మరి ఇంకేం తెలుసురా? ఇప్పుడు ఆల్రెడీ ఆఫీస్ మొదలు 1 గంట అయింది, ఇంకా రాలేదా? రాగా నాతో చెప్పు. ఎలా ఏడ్చావాలే. ఏయ్ ఎందుకు అంతలా అరుస్తున్నాడు? ఇంకెంత అరవాలి? అది కమ్ ఆన్, ఏమైంది? లక్ష్మి అని. ఓ నా గురించా? మీ గురించి అనుకుంటా. ఓకే యు క్యారీ ఆన్. వీడు అసెక్కువైపోయింది. అయితే ఆఫీస్ టైమింగ్స్ మార్చాలి, లేదా దీన్ని లవ్ చేయడం మానేయాలి. నేల నాకించేస్తాను. సార్ ఏమైంది? ఏమైందంటావేంటి? లేట్గా వచ్చి ఏమైందంటావేంటి? ఇప్పుడు ఆఫీస్కి 1 గంట లేట్గా వచ్చావు. నేను సాయంత్రం ఆఫీస్ 1 గంట ముందే వెళ్ళిపోయావు. సార్ అది- ఎక్కడికి వెళ్ళావు? ఆ, కొంచెం చెప్పేది వినండి బాయ్ సార్. ఫ్రెండ్ తీసుకుని ఏదైనా హోటల్కి వెళ్ళావా? అదేం లేదు సార్, చెప్పు. సినిమాకి వెళ్ళావా? అలాంటిదేం లేదు మరి సార్. ఎక్కడికి వెళ్ళావు? ఏం చేసావు చెప్పు. ఐ వాంట్ నో ద ట్రూత్. లక్ష్మి గణపతి ఫిలిమ్స్ దెయ్యాల కోట చూడ్డానికి వెళ్ళాను. అడగడానికి నువ్వెవడివిరా? ప్రపంచాన్ని దడదడలాడించిన టోనీజా ఎంటర్ ద న్యూ డ్రాగన్ సినిమా లాగా స్టంట్ వర్క్ లేకుండా ఎక్కి తొక్కేస్తాను. నేనెక్కడికెళ్తే నీకెందుకురా? ఏసేస్తా. అందరూ చూడండి, నేడే చూడండి. ప్రపంచానికే దరిద్రుడు వీడు, కానీ పెద్ద జేమ్స్ బాండ్ అనుకుంటాడు. జాగ్రత్త. ఛ, వరస్ట్ ఫెలో. అది సార్, ఎండి సార్ రమ్మంటున్నారు. అంత చిరాగ్గా చెప్తావేంట్రా? వస్తున్నా ఇల్లు. సార్ ఇప్పుడు రమ్మంటాను సార్. వస్తాను రా ఇల్లు. సార్ తీసుకురమ్మంటాను సార్. కింగ్ కాంగ్. సార్ మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కూర్చో. మన కంపెనీ ప్రోడక్ట్ సేల్స్ ఫిగర్ సడన్ గా ఎందుకు ఇంత తగ్గిపోయింది? తగ్గిపోయిందా సార్? నన్ను అడుగుతున్నావా?
లాస్ట్ వీక్ సేల్స్ ఫిగర్ ఏంటి? నా బతికేంటో నాకు తెలియట్లేదు. వీడు సేల్స్ $79,290. అది లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ ది. నేను అడిగింది లాస్ట్ వీక్ ది. లాస్ట్ వీక్ అరౌండ్ 60,000 సార్. అరౌండ్ ఏంటి అరౌండ్? కనీసం ఏ ప్రోడక్ట్ డీల్ చేస్తున్నావు నీకు తెలీదా? అయ్యో వీడికి మనలాగా మైండ్ దొబ్బిందా? ఏంటి తెలీదా? తెలుసు సార్. చెప్పు. పాత తుపాకులు. నన్ను చూస్తే ఏంటి జుమెరాత్ బజార్లో డీలర్లా కనిపిస్తున్నానా? లేదు సార్, బాగుంది కదా అని. చెప్పులు సార్. చెప్పులు అవుట్ సార్. లేదు అవుట్. ఇడియట్. స్టాప్. చేర్ సార్. నాన్న ఎందుకురా చంపుతున్నావు? ఓకే ఓకే సార్. రే సార్ నేను నీ బాబాయినరా. ఏంటే బాబాయా? ఏ ముసలోడా? అయితే నీకు నా విషయం తెలుసుంటుంది కదా, మరెందుకు రికార్డ్ చేయలేదు? చెయ్యొద్దని నేనే చెప్పాను. అది నా ఎక్స్క్యూజ్ రా. డైలీ పొద్దున్నే నీతో కాసేపు మాట్లాడాలనిపిస్తుంది అంతే. సారీ. ఏదో ఒక రోజు ఆఫీస్ రాగానే నా క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి నీ అంతటి నువ్వే బాబాయ్ అని పిలుస్తావని ఆశ. అందుకే బతుకుతున్నా. రే నీకిక్కడ తుపాకులు చెప్పులు కనిపించాయి కానీ ఈ క్యాబిన్ లో ఉన్న టెలికమ్యూనికేషన్స్, లేఅవుట్స్, టాయ్స్ ఉన్నాయి కదరా. అందులో ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. తెలీదు, ఏదో డెకరేషన్ అనుకున్నాను. అనుకుంటావురా, నువ్వు అనుకుంటావు. నీకేంటి మహారాజువి. మనకున్న ఈ 16 కంపెనీలకి ద వన్ అండ్ ఓన్లీ ఎండివి నువ్వు. నేనేంటి నువ్వు చెప్పినట్టు ముసలోణ్ణి. ఐఎమ్ ఓన్లీ కేర్ టేకర్. 3 నెలల్లో నీ పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు ఈ కంపెనీ బాధ్యతలన్నీ నీ కప్పచెప్పి ఐఎమ్ గోయింగ్ టు రిటైర్ హ్యాపీలీ. ఒరే నాన్న, ఎలాగ బాబాయ్ మర్చిపోకుండా బర్త్డే గుర్చే. హే, మతిమరు ప్రాబ్లం నాకు కాదురా, నీకు. ఓ అందుకే నా వాచ్ చేసుకోవడం మర్చిపోయా? హే, నీకెలా తెలుసు? ఇంత ఇంటెలిజెంట్ అయిన వీడికి ఎందుకు ఈ ప్రాబ్లం? బాబాయ్ ఏంటి? నువ్వే చెప్పావు కదా, ఏదో ఆశ ఏదో ఒక రోజు ఈ డోర్ తెచ్చుకుని వచ్చి బాబాయ్ అనాలని. వెళ్ళరా, పని చూసుకో. ఓకే బాయ్. అర్థమైంది. నువ్వు రోజు అడిగేదే కదా మన వైస్ ప్రెసిడెంట్ గురించి. అదిగో ఎలా మర్చిపోయావురా? హాయ్ సునీల్. గుడ్ మార్నింగ్. హాయ్ ఆది. హాయ్. ఫ్యాషన్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి చూడండి ఏం జరుగుతుందో. 500 డ్రెస్సెస్ బదులు దే సెండింగ్ 4. 100 డ్రెస్సెస్ బదులు దే సెండింగ్ 2. వాట్స్ హ్యాపెనింగ్? వెళ్దామా? అండ్ యూ టు గో ఆది. రా తొందరగా పద, ఆడి బిల్డప్లు మనం భరించలేం. ఇంతకీ అతను ఎవరు? అబ్బా మళ్ళీ సేమ్ క్వశ్చన్. నీకు బోర్ కొడతలా? అంటే నువ్వు ఆయన గురించి చెప్పే బిల్డప్ సూపర్ గా ఉంటుంది కదా, అందుకు. యూరప్ నుంచి ఇక్కడికి దిగిన ద గ్రేట్ డిజైనర్. ఓట్లు గుమ్మరించి తెచ్చుకున్నామండి మనం. బట్టలు కుడతారా? మనం అలాగే అనుకున్నాం. ఆడి గురించి చెప్తే కుదరదు, ఆయనకి అలారా చూడాల్సిందే.
I get to go. I say, oh. I say, ho, ho. I get to go. I say, ow. I say, ow. Ooh la la la. I say, ooh la la la. I say, I say, I say. What's the frack? What's the frack, I say? No. What's the frack? No, frack baglet cut చేయండి. Microphone check, yo, microphone rap. Go to ఇంకో చెక్క on the lyrical set, cause I'm a soldier, hitting you with words like No, ఇంకో చెక్క చేయండి. No, ఇంకా కట్ చేయి. వాట్ ద ఫ్రాక్? ఏంటి సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడితే మిస్ యూనివర్స్ ఎలా అవుతావు? యునో మన ఇండియాకి మినిమం 5 యూనివర్సెస్ తీసుకురావాలనుకుంటున్నాను. మిస్ యూనివర్సెస్ యూ కెనాట్ గెట్ ఇట్. మిస్ యూనివర్స్ అంటే ఒక్కళ్ళే ఉంటారు. ఓ ఐ నో దట్. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు తెలుసా? ఓ ఐ కెనాట్ చేంజ్ ది ఇండియన్స్. ఎక్స్క్యూజ్ మీ. Yes. Why do you disturb me? Why do you disturb me? Why do you waste my creative juice? ఈ జ్యూస్ ఏంటండి? What do you mean? Yes. ఒక్క డిజైన్, వన్ డిజైన్ చేశారంటే కోట్లాది రూపాయలు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ వస్తాయి తెలుసా మీకు? వాట్స్ ద బ్లడీ ఫ్రాక్? ఫ్రాక్ బాగాలేదు, కట్ చేయమని చెప్పాను కదా. ఏం కావాలి? 400 డ్రెస్సులు అడిగితే 2 డ్రెస్సులు వెళ్తున్నాయంట. 500 డ్రెస్సులు అడిగితే 4 డ్రెస్సులు వెళ్తున్నాయంట. వాట్స్ ద రీజన్? ఓ యు వాంట్ రీజన్? yes. యు నో హూ ఇస్ హీ? అర్మానీ. యా, ఇతను 1 lakh సూట్స్ కట్ చేస్తే ఒక సూట్ బయటకు వస్తుంది. అవును. దాన్ని ఎవరు వేసుకుంటారు? అమితాబ్ బచ్చన్, అంబానీ, టామ్ క్రూజ్ ఆ రేంజ్ లో వేసుకుంటారు. దాని కాస్ట్ ఎంత ఉంటుంది? సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? 5 to 10 lakhs. వై? బట్ నేను 400 కట్ చేస్తే 1 or 2 బయటికి పంపిస్తున్నాను. మిమ్మల్ని ఎంత సేవ్ చేస్తున్నారు తెలుసా? యు నో. ఆయన అర్మని ఓకే, మరి మీరెవరు? బ్రో, ఐ లవ్ యూ. దిస్ ఈస్ అర్మానీ, దట్ ఈస్ బర్మానీ. బ్రదర్ ఆఫ్ అర్మానీ, దట్స్ మీ. ఇట్స్ ఓకే. అమ్మాయి మ్యాటర్ ఎంత వరకు వచ్చింది? నో, ఓకే, డోంట్ వరీ. ఆ అమ్మాయి మీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. ఓకే. బట్టలు కావాలా? ఈ బట్టలు కావాలా? యు టేక్ ఆల్ ది క్లాత్స్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. కంపెనీ కర్మ. గెట్ లాస్ట్. to make you want him I love you, my bro. because you can't I see love you. so good like Yeah. Wow! What's a frack? నువ్వు వెళ్ళు, నేను కార్ పార్క్ చేసి వస్తాను. ఇద్దరు కలిసి వెళ్దాం. రెడ్డి బీర్ల ప్రెజెంటేషన్ ఇచ్చేది నేను కాదు, నువ్వు. తొందరగా వెళ్ళు. అరే ఇద్దరు కలిసి పార్క్ చేసి వెళ్దాం. అరే అసలే ఆ లెమటీకి టైం అంటే టైం రా. తొందరగా వెళ్ళి నీకోసం వెయిట్ చేస్తున్నారు అందరూ అక్కడ. అంటే నాకెవరు పరిచయం లేరు కదా. నువ్వు వెళ్ళేది పెళ్లి చూపులకు కాదు, ప్రజెంటేషన్ కి. తొందరగా వెళ్ళినా నీకు దండం పెడతాను. వెళ్ళి దిగు. అది వెళ్ళు. అంటే నేను వస్తాను, నువ్వు త్వరగా రా. వెళ్ళరా. ఈ ఎంట్రీ ఎలా బుక్ చేశాడు? కాన్ఫిడెన్స్. ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారా సార్? రండి సార్. ఇది పేపర్ యాడ్కి సంబంధించి సార్. ఇది హోర్డింగ్కి సంబంధించింది సార్. ఓకే సార్ ఇది ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరతను? ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాడు సార్. రావయ్యారా. లేట్గా వచ్చేవాళ్ళని ఎప్పుడు చూస్తూనే ఉంటాం, టైంకి వచ్చేవాళ్ళని ఎప్పుడో తప్ప చూడం. నువ్వు నచ్చావు, నీ టైమింగ్ నచ్చింది. థ్యాంక్ యూ సార్. నీ బాస్ నీ గురించి చాలా కరెక్ట్గా చెప్పాడు. ప్రెజెంటేషన్ కోసం వచ్చారా సార్? అవును. మా వాడు ఎక్కడ? ఎక్కడ? హలో, టైంకి రావడం కాదు, ప్రెజెంటేషన్ కూడా టైంకి చేయాలి. ఇంతవరకు మార్కెట్లో ఉన్న మా ప్రోడక్ట్స్కి బెటర్మెంట్ యాడ్ చేస్తా ఉన్నారు. చంటి పిల్లలకి చందమామ కథ చెప్పినట్టు ఉంటుంది నీ ప్రెజెంటేషన్ అన్నారు. గో హెడ్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ ప్రోడక్ట్ గురించి చెప్పే ముందు దీని హిస్టరీ గురించి మీకు చెప్పాలి. దీన్ని ఎవరైనా ప్రోడక్ట్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ కల్చర్. ప్రపంచం మొత్తం ఈ కల్చర్ పాకుంది. అమెరికాలో స్టార్ట్ అయ్యి మన అమలాపురం వరకు రీచ్ అయిందంటే దాన్ని బట్టి మీకే తెలుసు దీని గొప్పతనం. ఫర్ ఎగ్జాంపుల్,
చిన్నపిల్లలకి ఇది లేకుండా ఉండలేరు. మ్యాగీ నూడిల్స్ కోసమైనా 2 minutes వెయిట్ చేస్తారు కానీ ఈ ప్రోడక్ట్ లేకపోతే 1 minute కూడా ఉండలేరు. అంత ప్రాణం ఇదంటే. వాళ్ళు పడుకునేటప్పుడు పక్కన ఉండాలి, తినేటప్పుడు ఒంటి మీద ఉండాలి. ఆ ప్రోడక్ట్ ని తీసుకొని కౌగిలించుకుంటారు. వాళ్ళ మొహం మీద రుద్దుకొని రాసుకుంటూ ఉంటారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? ఎస్ ఐఎమ్ వెరీ ష్యూర్. కావాలంటే మీరు ఈ గిఫ్ట్ తీసుకెళ్లి మీ పాపకి ఇవ్వండి. మీ పాప రేపు కాలేజ్ తీసుకెళ్లి అందరికి ఈ ప్రోడక్ట్ చూపించుకుంటూ తిరుగుతుంది. అలాగే మీ భార్య గారిని పక్కింటి అంకిల్కి ఇమ్మనండి. ఆయన ఇమీడియట్ గా హ్యాపీ అయిపోయి మీ ఇంటికి వచ్చి మీరంతా ఒక ఫ్యామిలీగా బతికిపోవచ్చు. ఆపరా! ఏంట్రా నా భార్య పక్కింటి ఆడికి ఇచ్చేది కలిసిపోయేది? లేదు, అదే చెప్తున్నాను సార్. అదే ఈ ప్రోడక్ట్ లో ఉన్న మ్యాజిక్. ఏంట్రా తొక్కలో మ్యాజిక్? ప్రపంచం అంతా తిరిగాను, ఈ బాడీలు అండర్వేర్ల కల్చర్ ఎక్కడ ఉందిరా? ఒక్క నిమిషంలో నాకు సమాధానం కావాలి. ఏయ్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు నేను ఫ్యాక్షనిస్ట్. ఎక్కడ నరుకుతే ఏ పార్టీ ఎలా తెగుతుందో నీకు తెలియదు, నాకు తెలుసు. సమాధానం చెప్పరా? వేసావురా పప్పులో కాళ్ళు. ఏదో ఒక మేనేజ్ చేయరా. కాన్ఫిడెన్స్ చెప్పు. యాక్చువల్లీ సార్, I have a perfect answer for this. Sorry, sir. I'm late for the presentation. Sir, my senior associate, sir. చూడండి, to explain the second part also, 1 second late గా వచ్చినందుకు సారీ చెప్తున్నాడు. That's our culture, sir. ఇంతసేపు నేను ఏదైనా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తే ఈయన క్లారిఫై చేస్తాడు. ఇంతవరకు నేను చెప్పిన ఫస్ట్ పార్ట్ కూడా ఈయన ఇచ్చిన ఐడియానే. అది కూడా నేను ఎందుకు చెప్పానంటే మీ అందరిలో ఒక చిన్న కన్ఫ్యూజన్ రావాలని. ఆ పార్ట్ నేను సక్సెస్, మిగతాదంతా ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీ ఫీలింగ్స్, మీ ఆనందం ఏదన్నా మా క్యూట్ అసెట్ చూసుకుంటాడు. థ్యాంక్ యూ సార్. నేను బయటే వెయిట్ చేస్తూ ఉంటాను. మీలో ఏ ఫీలింగ్స్ ఉన్నా క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Sorry, sir. I'm late for the presentation. రాస్కల్! Sir, sorry. ఎక్కడ్రా? ఒరేయ్, ప్రెజెంటేషన్ హాల్ దగ్గర ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్నేరా? అంటే ఈ కాంట్రాక్ట్ కూడా పోగొట్టేసావు అనమాట. ఇప్పుడు మనం ఎండీకి ఏం సమాధానం చెప్పుకుంటాం? ఇలాంటి తెగ చూసేకురే సొల్లు గారిపోద్ది. స్టాప్. ఏ బ్రో, ఏయ్ బ్రో, టిక్కు అయిందా? ట్రియం అయిందా? పుచ్చుకు అయిందా? పుచ్చుకు అయిందా? ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదు. ఆ ఫ్లవర్ తీసుకో, అమ్మాయికి చెయ్యి, లంచ్కి తీసుకెళ్ళు. మిస్టర్, టేక్ ద ఫ్లవర్, గివ్ ఇట్ టు హర్, టేక్ హర్ లంచ్. టేక్ ద ఫ్లవర్, గివ్ ఇట్ టు హర్, టేక్ హర్ లంచ్. యు గో I say. Go. Proceed. Go. All the best. Yeah. Go. కొత్త రోజుకున్నా Go. What the fuck? హాయ్. What's this for? Can I take you out for lunch? Lunch? Office time ఇది. Have you gone mad? అందరి ముందు ఎందుకులా బిహేవ్ చేస్తున్నావు? ఆలోచించవా? Crazy. I think we have break time, right? No, we don't. Actually, పర్వాలేదు. Let's go out for lunch. really? Really. Thank you. Come. Yes. Frock is not good. Remove it. Follow me. చా, ఇన్ని బట్టలు కుట్టానికి అది ఎప్పుడన్నా తీసుకొచ్చినట్టుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? షూలు వేసి కట్టుకుంటున్నాను. షూకి లేసలేదు కదా? అలవాటైపోయింది. చిచి చిచి, ఏంటి ఏం చేస్తున్నారు? మీరు కొంచెం వెనక జరగండి. వెనక జరగండి చెప్తానా. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. భూతాల మాంత్రికుళ్ళ బాత్రూమ్ డాన్స్ చెయ్యకు. కావాలంటే బాత్రూమ్ కి వెళ్ళు. పాతాళ మోహినిలా వచ్చి కబడిస్తా. అర్థమైందా? పో ఇక్కడి నుంచి. Silly fellow.
లాంచ్కి తీసుకొచ్చావు? ఏ తీసుకురావద్దా? అలా అని కాదు. సరే ఆ, ఇది చెప్పు, ఆఫీసులో నువ్వంటే అందరికి ఎందుకు భయం? నాకు ఈ లోకంలో ఎవరూ లేరాది. నాకు ఎవరు లేరు. ఈ స్టేజ్కి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. అండ్ ఆఫీస్లో నేను వైస్ ప్రెసిడెంట్ని. అక్కడ అలాగే బిహేవ్ చేయాలి, తప్పదుగా. నవ్వుతూ మాట్లాడితే బతకలేం. నువ్వంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? యూర్ ప్యూర్. మనసులో ఏదనిపిస్తే అదనేస్తావు. That's why I like to spend time with you. ఆది, ఏం చేస్తున్నావు? స్పూన్తో తిను. ఈట్ విత్ దిస్. దీంతో తినాలా? ఎందుకు? ఇది రెస్టారెంట్, ఇల్లు కాదు. స్పూన్తో తినడం మేనర్స్. సో ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి 6 నెలలు అయి ఉంటుందా? మరి రోజుకు ఒక 200 మంది తిన్నారనుకో, 6 నెలలకి అప్రాక్సిమేట్ గా 40,000 మంది. అంటే 40,000 మంది నోట్లోకి వెళ్ళిన స్పూన్ నా నోట్లోకి వెళ్ళాలా? అది వాళ్ళెవరో నిన్నే చూస్తున్నారు. అమ్మాయిలా? కాదు, వాళ్ళే నిన్నే. నా కోసం కాదు. మరి ఇట్టెందుకు వస్తున్నారు? నా కోసం వస్తున్నారా? అన్న పిలుస్తుండే. ఎవరన్నా? ఏమ్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నడు. ఏయ్ తప్పు. నడుపే. అన్నకి చెప్తాం పారా. Are you okay? వెయిట్, ఇక్కడే ఉండు. ఏయ్, ఆగండ్రా. రేయ్, ఎందుకు కొడుతున్నారో చెప్పేసానండ్రా. రేయ్, అన్నా అన్నా ఇటు పక్క ఓహో, ఇద్దరు అడ్రస్ చెప్పేదానికి ఇంతమంది ఎందుకన్నా? ఆగండ్రా. వినండి, నీళ్ళ మీద బోట్ వెళ్తే అది ఉల్లాసం, అదే బోటు మీద నీళ్ళు వెళ్తే అది కైలాసం రా. అర్థమైందా? అర్థమైందా? పంచాయలా చెప్పినా పరిగెత్తిస్తున్నారేట్రా? అయ్యో, ఇదేంట్రా కూతురా కొడుకు? కొద్దిరా కొడుక ఆగ్రా. నా బతుకు కోతి బతుకు చేశారు కదరా. ఎస్కేప్ రా. చీటింగ్ రా, కార్లో అంతా తాగుకుంటూ. ఏంటో ఇది పట్టుకెళ్ళమండి. ఏం తింటావో చెప్పరా. సారీ సారీ సారీ.
ఎంత డెడికేటెడ్ ఫైటర్ సెట్ రా బాబు. ఏదో బిల్డప్ నీకు అవసరం రా. నీళ్ళెవరో నాకు గుర్తుకు రాదు. ఈ నా కొడుకులకు ఆశిస్తా రాదు. అమ్మ రౌడీలు. అమ్మ సారీ బంగారం. వదలరా నన్ను. తెలిస్తే నాకు ఎన్ని దెబ్బలు ఎందుకు? సారీ సారీ. ఎక్సలెంట్. బాయ్. ఏంటి ఆదిత్య? బాబాయ్ బాబాయ్, నేను రౌడీనా గుండానా? లేదే, ఏమైంది? నేను ఒక అమ్మాయితో లంచ్కి వెళ్ళానా, అక్కడ 40 మంది రౌడీలు నన్ను కొట్టేదానికి వచ్చారు. అందరినీ పిచ్చ పిచ్చ కొట్టేశాను. ఎలా కొట్టానో అర్థం కావట్లేదు. అమ్మాయి గురించి కూడావా? నువ్వు కాలేజ్ టైంలో పెద్ద కరాటే ఛాంపియన్ కదా. 40 మందిని కుమ్మేశావు. పైగా ఎంతమందినైనా కొట్టగలవు. ఓకే, కరాటే ఛాంపియన్ అట. ఈ మూడింటికిలో టొయోటా ఇన్నోవా. వీటిని వెంటనే ముంబై పంపించు. ఏంటి ముసడా? తెలుస్తే తెలుస్తుంది చెప్పు, తెలియపోతే తెలియదని చెప్పు. నోటికి వచ్చిందల్లా చెప్పుకో. ఏమైందో చెప్పు. సరే, దీని గురించి తర్వాత మాట్లాడుతున్నాం. కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ ఉంది. రా రా నాన్న రా. హలో, చెప్పండి సార్. నా వల్ల కాదు డాక్టర్. ఆదిత్యకు ఏమవుతుందోనేమోనన్న భయంతో చచ్చిపోతున్నాను. నాతో పాటు వాడిని ఇంటికి తీసుకెళ్తాను. ఇప్పుడు ఏమైంది? ఎవరో 10 మంది అటాక్ చేశారంట. అటాకా? ఎందుకు? అమ్మాయిని గొడవ చేయకపోతే వీడందరినీ కొట్టేసొచ్చాడు. సరే, చిన్న చిన్న గొడవ. ఐఎమ్ టేక్ హిమ్ ఇన్ టు హోమ్. ఇవన్నీ కామన్ సార్. ఈ మాత్రం దానికి మీరు ఇంటికి తీసుకెళ్ళిపోతానంటే ఎలా? రేపు పొద్దున్న మీకు ఏమైనా తను ఎవరు చూసుకుంటారు? హౌ విల్ హీ మేనేజ్? హీ హ్యాస్ టు లివ్ ఫర్ హిమ్సెల్ఫ్.
ఓకే, నెక్స్ట్ ఏమన్నా అయితే యు ఆర్ రెస్పాన్సిబుల్. ఓకే, రైట్ సార్. రే వైస్ ప్రెసిడెంట్ తొందరపడ్డావు అనుకో, మంచి వయసులో నువ్వు ఖాళీగా తిరగాల్సి వస్తుంది. వాట్స్ ద ప్రాబ్లం? గివ్ మీ 5. Oh. 5 means not 5 rupees. Come on, yaar. Indian. Yeah. Okay. You see the girl? See? ఎప్పుడైనా చికిడీలో చికిడీ చేసావా? డింగిడీలో డింగిడీ చేసావా? కుచ్చుకులో కుస్కు చేసావా? అంటే ఏంటి? కిస్, ముద్దు. బ్లడీ ఇడియట్స్. ఇదే ప్యారిస్, లండన్, జపాన్ చోట్లయితే ఎక్కడైనా ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే అమ్మాయి జుట్టు పట్టుకుని ముందుకు లాగి ముద్దు పెట్టుకుంటారు. డూ వన్ థింగ్, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి జుట్టు ఇలా కదిపి ఏ షాంపూ పడుతుందో కనుక్కో. గో మ్యాన్. నో వాట్ ఆల్ దీస్ థింగ్స్. గో మ్యాన్. గో ఐ సే. అయ్యో, What's wrong with you? This is an office. డింగ్డీలో డి. Why did you touch my hair? కాదు, హెయిర్ బాగుంది, సన్సిల్క్ కావాలి క్లియర్ చూద్దామని. Have some decency. Don't do nonsense over here. పుస్కిలో పో. I think I'm in love with your hair. Behave yourself. Don't talk rubbish. చికిడీలో ఛీ. I actually didn't mean to. భయపడ్డావు కదూ? It's okay. పుట్టుకులో పూ. నీ మొహం చూశాను. చుచ్చుకులో చూ. Cool, eh? Yeah, cool. డిచ్చిలో డి. Burmani never fails. Shut up. What the bloody frack? ఈ ఫ్రాక్ నాకు నచ్చలేదు. రిమూవ్ ఇట్. Oh, do it, baby. ఆది, చాలాసార్లు అడగాలనుకున్నాను, నీకు ఫ్రెండ్సే లేరా? ఫ్రెండ్స్? ఆలోచించు. స్నేహితులు ఎవరా స్నేహితులు? ఎందుకు స్నేహితులు? 10వ ఏట టిఫిన్ బాక్స్ లో ఒక చిన్న ఇడ్లీ ముక్కని పంచుకుని తిని ఊటీ కనుంట్లో సీట్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడే వాడు స్నేహితుడా? ఇంటర్మీడియట్ లో ఒకే సీట్ లో పక్కన కూర్చుని పక్కాగా చదివి పాస్ అయ్యి ఒకే కాలేజీలో కలిసి కంటిన్యూ అవుదారా అని చెప్పి చేతి మీద చేసి ప్రమాణం చేసి చేతికి వీసా రాగానే బొయ్యమని అమెరికాకి పారిపోయాడు వాడు స్నేహితుడా? ఎక్కడున్నా డిగ్రీ కాలేజీలో ఒకే క్లాసులో ఫ్రెండ్షిప్ తో భుజాలు రాసుకొని కాలేజీ మొత్తం తిరిగి మాకంటే గొప్ప ఫ్రెండ్స్ లేరని మాటలు చెప్పి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మాటలతో తింగిరి చేసి 4 సంవత్సరాలు పటిక్కమని మాయమైపోయాడు. 4 సంవత్సరాల తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ బొమ్మనా బ్రదర్స్ లో షాపింగ్ చేస్తుంటే సంకులో ఒక పిల్లోని వేసుకుని వచ్చి నాన్న అంకుల్ కి హలో చెప్పు అనేటోడు ఒకడు. ఇంకోడేమో నా ఇంటికొచ్చి మామా ఐఎమ్ సారీ మామా నేను వర్క్ బిజీలో మర్చిపోయాను నా పెళ్లికి నేను పిలవలేకపోయాను రా అని చెప్పేటోడు మరొకడు. వీళ్ళందరూ నువ్వు చెప్పే స్నేహితులు. సరే, ఫైనల్ గా నీ తరానికి కూడా అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ లో చెప్తాను. ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్రెండ్స్ షుడ్ బీ లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్ బట్ షుడ్ నాట్ బీ లైక్ ఏ ఫిష్ అండ్ ఫిషర్మెన్. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పాట. తప్పుంటే మన్నించు, అసలు అర్థమే తప్పంటే ఇక్కడి నుంచి లేచిపో. ఏంటి డైలాగ్స్ అది? నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? I don't understand.
బ్లడ్లో ఉందనుకుంటాను, ఫ్లోలో వచ్చేసింది. అయినా కూడా మన కథలో దీనికి స్కోప్ లేదు కదా. కాఫీ కావాలా? అది ఆ రౌడీలు మళ్ళీ వచ్చారు. మన కోసం కాదు, ఎవరో నీ కోసమా బయట వాళ్ళ కోసము. ఫ్రెండ్స్, దీన్ని బట్టి 2 విషయాలు క్లియర్ అయింది. వీళ్ళు రౌడీలు, మన కోసం రెండోసారి వస్తున్నారు. హాయ్ అన్నా, చెయ్యకు నొప్పేస్తుంది. మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. నేను ఫ్యాక్షనిస్ట్ని కాదు, పొలిటీషియన్ని కాదు. అనవసరంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. సారీ అన్నా, అన్నా ఎవరా మీరంతా? ప్రతి ఎంట్రన్స్ లో మావాలి, తప్పించుకోలేవురా. మావాలేంటా పనాది? మధు, 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 నాకేం తెలియదు సార్. రావే. హలో, ఆదిత్య గారా, మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద కొంతమందిని అరెస్ట్ చేశాం. ఎస్ఐ గారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు. పద వెళ్దాం. ఎక్కడికి? రా, కార్లో చెప్తా పద. నువ్వు కార్లోనే కూర్చో, ఓకే, అది నేను లోపలికి వెళ్ళి వస్తాను. ఓకేరా. బాబు, నా కూతురు జీవితం మిమ్మల్ని నమ్ముకున్నాను. అదేంటి, వీళ్ళని కదా మనం నమ్ముకోవాలి. నేను చూసుకుంటా. అలాగే బాబు. ఇంత చిన్న వయసులో ఎన్ని కమిట్మెంట్స్ ఏంట్రా? మీ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకున్నాం. వీళ్ళందరినీ రౌండప్ చేసాం. నేరస్తులను గుర్తుపట్టండి. అందరూ నేరస్తుల్లాగే ఉన్నారు, ఎవరైనా గుర్తుపెట్టను. సార్, సీరియస్ గా మాట్లాడండి సార్. ఇంతకీ కేసు పెద్దదా ఏంటి, ఎటకారమా? ఇంతమందిలో ఉంటే ఎలా గుర్తుపెట్టేది సార్? ఒక్కొక్కరిని రూమ్ పంపండి, చూసుకుంటాను. ఇలా అయితే మీరు చాలా రిస్క్ లో పడతారు. మరి బాబోయ్, ఇప్పుడు ఏదో పెద్ద సేఫ్టీ ఉన్నట్టు. మీ పేరు చెప్పండి, కేసు రిటర్న్ తీసుకుంటా. ఎంత ఇస్తా? ఏ కేసు అన్నా, నీ పేరు చెప్పను, కేసు వదిలేస్తాను. కానీ నాకు డబ్బు ఎంత ఇస్తావో చెప్పు. ఏం డబ్బులు? ఎంత ఇస్తావో చెప్పు. 2 లక్షలు నాకు ఇవ్వండి, కేసు నా మీద వేసుకుంటా. లోపల ఉండో నాకు అలవాటే. వీడు నాకంటే దరిద్రుడిలాగా ఉన్నాడు. పోరా. ఎంత ఇస్తావు? ఎంత కావాలి? 10,000. 10,000? అంటే ఇప్పుడు 10,000, తర్వాత 10 లక్షలు. 10 లక్షలా? మరి నువ్వు చేసింది ఏమైనా చిన్న తప్ప? అటెంప్ట్ రేప్, అటెంప్ట్ మర్డర్ అంటే కదా, బెయిల్ కూడా ఉండదు. అవునా? మరి అమ్మాయికి చేసింది కరెక్టేనా?
కాకపోతే దాన్ని నేను లవ్ చేశాను. సినిమాకి రమ్మంటే రాదు, గిఫ్ట్ ఇస్తే తీసుకోదు, లవ్ చెప్పంటే చెప్పదు. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ నా కొడుకు కూతురు. మరి నేను కార్పొరేటర్ తమ్ముణ్ణి. అందుకే అన్న ఐడియా ఇచ్చాడు, రేప్ చేసి పెళ్లి చేసుకోమని. ఈలోగా నువ్వు వచ్చి మా వాళ్ళని కుమ్మేసి కేసు పెట్టావు. మరేం చేయాలి? ఇదంతా కాదు గానీ ఫైనల్ 5 లక్షలు. సరే, అంతా విత్డ్రా చేసుకుంటా. నా 5 లక్షలు నాకు ఇచ్చేసే. ఏమంటావు? అమ్మాయిని వదిలేయాలి. నువ్వేంటో చెప్పేది? డబ్బులు తీసుకుని పక్కెళ్ళు. దాన్ని వదిలే ప్రసక్తే లేదు. సార్ వాడే సార్, రేపు అటెండ్ ಮಾಡಿ చేసిందని వాడే. వాడు లోపలికి చంపండి సార్. ఎలా సార్ కానిస్టేబుల్ కూర్చున్నాడు? చంపండి సార్. నేను చూసుకుంటాను. అన్నా మోసం చేశాడన్నా, గేమ్ ఆడి నన్ను బుక్ చేశాడు. వదిలేయ్, వీడు కాదు కదా, వీడు డబ్బు వచ్చినా ఏం చేయలేడు. రేయ్, నా బాబు దాకెందుకురా? నా బాబు వచ్చి నిన్ను తొక్కాడనుకో, కాలెత్తినప్పుడు నేల మీద నీ శవం కాదు, ఒక మరక మిగిలిపోయాడు. ఆవేశపడి, ఇది మా డిపార్ట్మెంట్కి సంబంధించి నేను చూసుకుంటాను. ఆదిని జాగ్రత్తగా చూసుకో. నా సంతోషం, నా ఫ్యూచర్, నా లైఫ్ అంతా తనే. నీ పేరు ఆదిత్య. ఎవరికైనా పొద్దున లేవగానే దేవుని తెలుసుకుంటే మంచిది. ఆది ఆది ఇవాళేంటో మర్చిపోయావు కదా? ఎందుకు ఇలా చేస్తున్నావు ఆదిత్య? నువ్వు ఐ లవ్ యూ చెప్పి 1 year అయింది. ఒక్కోసారి బాగా మాట్లాడతా, ఇంకోసారి నేను చెప్పేది నాకు మాత్రం ఎవరు నన్ను చెప్ప. అయితే చెప్పు, ఇవాళేంటి? అది తెలిస్తే ఇలాగెందుకుంటాను? తెలుసు కదా నా బర్త్డే అని. ఎందుకు తెలీదు? 1 week ముందు నుంచే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను. నువ్వే, మీ అమ్మాయిలందరూ ఇంతే, ప్రతిదానికి తొందరపడతారు, తప్పు పడతారు, ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారు. ఆదిత్య, సర్ప్రైజ్ ఏంటో చెప్పు. చెప్తారు, చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? నో, ఇప్పుడే చూపించు. అంటే ఇప్పుడంటే ఇప్పుడు కాదు ఆదిత్య, రాత్రి చూపిస్తా, పెద్దది. ఇప్పుడే చూపించు. సరే, గిఫ్ట్ కొన్నాను, ఇప్పుడు చూపించినా? యా, వాంట్ టు సీ ఇట్ నౌ. ఓకే ఓకే, కూల్. ఆహా, ఏంట్రా, డైరీ పెన్ను తప్ప ఏదైనా దొరకాలి. ఏంటి, పోయిన సంవత్సరం కొనేసానా? హ్యాపీ బర్త్డే. ఏంటిది? నువ్వే చెప్పు. లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా కదూ? సో వాట్? నువ్వే చెప్పు దాని స్పెషల్ ఏంటో. లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా ఎప్పుడో కట్టింది. కొన్ని సంవత్సరాల ముందు పడిపోతుందేమోనని అందరూ అనుకున్నారు, కానీ ఇప్పటిదాకా పడలేదు. అలాగే ఉంది కదా. మన ప్రేమ కూడా అంతే. ఎప్పుడు ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా పడినట్టు ఉంటుంది, కానీ పడదు. ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఇదా నీ సర్ప్రైజ్? ఎవరైనా ప్రేమించారంటే తాజ్ మహల్ ఇస్తారు. తాజ్ మహల్? అదేంటి? ఆదిత్య, నీ నోటి నుంచి విందామని. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లవ్. షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించిన అద్భుతం. లోపల వాళ్ళ సమాధులు ఉన్నాయి. సమాధులా? అంటే నీ పుట్టినరోజుకు ఒక ప్రేమికున్నాయండి సమాధులు నిమ్మంటావా? దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఇదిగో ఇటలీ. అయితే ఐ అంటే ఐ, టీ అంటే టీయా, టీ అంటే ట్రస్ట్, ఏ అంటే అండ్, ఎల్ అంటే లవ్, వై అంటే యూ. ఐ ట్రస్ట్ అండ్ లవ్ యూ. ఇంత ఆలోచించి 1 week తిరిగి దీన్ని తీసుకుని వస్తే సమాధులు కావాలా?
సారీ పార్టీ tonight 9 o'clock at the Taj. Love you. ఆదిత్య ఇందులో రికార్డ్ చేయి. కోసం ప్రశ్నలు అడిగి చంపకు. ఇప్పటికి 100 సార్లు అడుగుంటావు. నీ అంతటి నువ్వే మెమరీని బాగా డెవలప్ చేసుకోవాలి, ఎవరి సహాయం లేకుండా. రా. ఒక చిన్న నీ కేస్ హిస్టరీకి సంబంధించి మొత్తం అంతా ఈ క్యాసెట్స్ లో ఉన్నాయి. రోజు నువ్వు చేసేవన్నీ ఇందులో రికార్డ్ అయి ఉన్నాయి. నీకేమైనా డౌట్లుంటే ఇక్కడికి వచ్చి చూసుకో. అండ్ డోంట్ వరీ, యు నో వాట్, యూఆర్ రికవరింగ్. ఏం పర్వాలేదు, మేము అంత ఉన్నాగా. వెళ్ళు. గుడ్ లక్. నో డ్రింకింగ్. నో ప్రాబ్లం, తాగు. ఇదిగో ఆయన ఫోర్త్ సెకండ్ హార్ట్ పేషెంట్లను కూడా డాక్టర్లో పెగ్ తీసుకుంటున్నారు. తాగిన తర్వాత కూడా చాలా మంది హార్ట్ పేషెంట్లు అవుతున్నారు. యూత్ అలా ఎంకరేజ్ చేయకండి. మనలాంటి యూత్ అండ్ ఆఫ్ అయితే ఓకే. బ్రో ఫర్ యూ. Cheers. పర్మని సూపర్. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటే ఇవాళే చేసుకో, ఎందుకంటే రేపు నాకు గుర్తుండదు. ఏదో అనిపించింది చెప్పాను తప్ప, బాగా చూసుకుంటాను. పెళ్ళైన తర్వాత నేను చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. చేసుకోవడం ఇష్టమా లేదా? చేసుకుంటావా లేదా? మేడం బయటికి గింటేమంటారా? అవసరం లేదు, వాళ్ళ గ్రూప్ దగ్గర వదిలే. ఓకే మేడం. వదిలే, మాట్లాడడం అయిపోయింది. ఐఎమ్ హర్ట్. Absolutely nonsense behavior. నాకు తెలీదు, జస్ట్ మాట్లాడే. బ్లేట్ పెట్టారు. తప్పేం లేదు కదా, లైట్ తీసుకో. డార్లింగ్ Shut up. బుజ్జి Shut up. షట్ అప్. లేదు, నీ అమ్మాయితో ఏం మాట్లాడలేదు. ప్రామిస్. అది enough.
అమ్మాయితో ఏం ఓకే ఓకే ఆదిత్య నీ గురించి నాకు తెలుసు. కెన్ ఐ హెల్ప్ యూ? వర్షం వస్తే తడవాలరా కుయ్య. నేను ట్రై చేయనా, నువ్వు ట్రై చేస్తావు? హుస్సేన్ సాగర్ గారు స్విమ్మింగ్ చేద్దాం. డ్రెస్ మార్చు. ఇవన్నీ మనకెందుకు? జస్ట్ డూ ఇట్. ఆదిత్య, ఇన్ని కార్డ్స్ ఉన్నాయంటే ఇది నా పేరే ఉండాలి. ఇల్లు ఉన్నాయంటే నాకేదో అయింది. ఇన్నెవరో తెలియాలంటే ఈ అడ్రస్ కదా. ఆగు. నీ పేరు ఆదిత్యనా? ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నావా? ఇది కొంచెం నా కార్డు, నా డీటెయిల్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. సండే ఆఫీస్ ఏంటమ్మా? అసలే నేను ఫ్రస్ట్రేషన్ లో ఉంటే నీ ఇంట్రాగేషన్ ఏంట్రా చెప్తున్నట్టు. హలో సార్. అంటే నాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదండి, ప్రైవేట్. ఏబీ 9123 కార్ నీదేనా? ఎందుకు? కార్ పోయిందని కంప్లైంట్ ఇచ్చా. నేనా సార్? గొంతు మాత్రం అవుతుంది కదా సార్. అవునా? కార్ ఎక్కడుంది? కార్ ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కి పార్కింగ్ ఉంది కదా, అక్కడే ఉంటుంది. అది చూపి. ఎక్కడా? అదిగో. ఇదేనా నీ కారు? సరే, కారులో అన్నీ ఉన్నాయో చెక్ చేసుకో. పొద్దునే వీల బాధ ఏంట్రా స్వామి, సావ కొడుతున్నారు. అలాగే ఒకసారి వచ్చి డిక్కీ ఓపెన్ చేయి. ఈ కార్కి డిక్కీ ఇవ్వలేదనుకుంటా. రేయ్, ఎక్స్ట్రాలు చేయకు.
అరెస్ట్ చేయండి రా వీడిని. నెలకోసారి యుఎస్ నుంచి వస్తాను. నీ మైండ్ దొబ్బిన విషయం ఈ లోకంలో ఇద్దరికే తెలుసు, నీ బాబాయ్కి, నీ డాక్టర్కి. సార్ నేను ఎవరిని సార్? ఇదంతా ఏంటి? ఏమైంది బాబు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ పేరు ఆదిత్య, నువ్వు ఎస్ఎస్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీలో పనిచేస్తున్నావు. మీ ఎండీని నువ్వు మర్డర్ చేయడం నాకే తెలుసు. మర్డరా? నేను మర్డర్ చేయడం సార్? అసలు నాకేం గుర్తులేదు సార్. మీరెవరు? బాబు, నేను ఆఫ్టర్ ఆల్ హెడ్ కానిస్టేబుల్. నువ్వు నిజం చెప్తే మనం ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. అరే నాకు నిజంగానే గుర్తులేదు. కోర్టు ఇదంతా ఒప్పుకోదా ఆదిత్య? ఇతని వల్ల కంపెనీకి చాలా నష్టాలు వచ్చాయి. లోన్స్ అండ్ క్రెడిట్స్ ఎక్కువైపోయాయి. ఆ లాస్ రీపే చేయమని ఎండీ ప్రెజర్ చేసినందుకు వాళ్ళ ఎండీనే మర్డర్ చేశాడు సార్. సార్, నా క్లయింట్ తో నేను 3 hours స్పెండ్ చేశాను. అతనికి అసలు మెమరీయే లేదు. నిజానికి అతను ఎవరో ఏమిటో కూడా అతను గుర్తులేదు సార్. ఏంటి సార్ ఇదంతా? కాసేపు హార్ట్ అటాక్ అంటారు, కాసేపు మతిమరుపు అంటారు, కాసేపు క్యాన్సర్ అంటారు. ఇదంతా నాటకం సార్. సార్, కావాలంటే అతను మెడికల్ టెస్ట్ చేయించండి సార్. ఒక నిమిషం. నీ పేరు? ఆదిత్య సార్. నీకెలా తెలుసు? అది హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పారు సార్. ఏవయ్యా చెప్పావా? అవును సార్ చెప్పాను. ఇంకా ఏం చెప్పాడు? నేను ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పనిచేస్తున్నానని, మా ఎండీ నేనే చంపానని చెప్పారు సార్. ఈ హత్య నువ్వే చేసావా? చేశానో లేదో కానీ ఇప్పుడైతే ఏం గుర్తులేదు సార్. ఓకే, ఇతని మాటలు వింటుంటే నిజం అనిపిస్తుంది. ఎవరైనా హత్య చేస్తే తను చెయ్యలేదు అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఇతనేమో గుర్తు లేదు అంటున్నాడు. ఏదేమైనా కార్లో శవం దొరికింది అన్న పాయింట్ తప్ప ఇతనే హత్య చేశాడు అని ప్రూవ్ కాలేదు. ముందు అతని మెంటల్ కండిషన్ మనకు తెలియాలి. గవర్నమెంట్ డాక్టర్ చేత చెకప్ చేయించాలి. ఇతని ప్రాబ్లం చాలా రేర్ ప్రాబ్లం. ఇతని పాకెట్లో దొరికిన మందులను బట్టి చూస్తే ఇతను చెప్పింది నిజమే. హీ హ్యాజ్ ఎ మెడికల్ ప్రాబ్లం. కొందరు 10 నిమిషాల్లో మర్చిపోతారు, కొందరు గంటల్లో మర్చిపోతారు, కొందరు 10 సంవత్సరాల తర్వాత మర్చిపోతారు. తర్వాత అసలు గుర్తే రాదు. ఇతను నా క్లినిక్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ట్రీట్మెంట్ చేసి తిరిగి అప్పగిస్తాను. గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ స్టేజ్ ని దృష్టిలో ఉంచుకుని ఇతనికి 2 లక్షల రూపాయలతో బెయిల్ గ్రాంట్ చేస్తున్నారు. ఆదిత్య, ఇట్స్ మీ మధు. I'm your girlfriend. Aditya, what's wrong with you? Aditya, it's me. No! Excuse me, sir. May I come in? ఏ అంజలి, రమ్మరా. I want a case, uncle. తప్పకుండా. ఏ కేసు? Aditya case. ఆదిత్య అంటే వాళ్ళ ఎండీని మర్డర్ చేశాడు, మెమరీ లాస్. ఆ కేసా? Please, uncle. I want that case. Carry on. Hey, congrats. చాలా చెప్పావే. హలో, స్టాప్. ఏంటి పుష్ చేస్తున్నా? మేనేజ్ లేదా? లేడీస్ ఫస్ట్ వినలేదా? ఆగో, అసలు లేడీ చూసుకుంటావా? ఏంటి రెచ్చిపోతున్నావు? లేడీస్ ఫస్ట్ అని. అసలు ఈ లేడీస్ ఫస్ట్ స్ట్రాటజీ ఎవడు కనుక్కున్నాడు తెలుసా? మేమే మగవాళ్ళం. అసలు ఎందుకు కనుక్కున్నాం తెలుసా? మీరు ముందు నుంచి వెళ్తుంటే వెనక నేను సినిమా చూడొస్తాను. జా, ఆ విషయం మాకు తెలుసులే. ఎవరే వీళ్ళు? ఏంటి వీళ్ళు ఓవర్ యాక్షన్? వాళ్ళ గురించి నీకు తెలీదు, అదో పెద్ద కథ. భరత్ ఇంజనీరింగ్ పూర్తయి 10 సంవత్సరాలైనా ఏదో ఒక కోర్సులో జాయిన్ అవుతూ ఇదే కాలేజ్లో ఉంటున్నాడు. అమిత్ భరత్ బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు స్టూడెంట్స్ లైఫ్ ని నరకంగా మార్చేశారు. ఉన్న 2 చాలక 3వ వాడు జాయిన్ అయ్యాడు, అంబర్పేట్ సీను. 10కి పైగా గొడవలు చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చిన క్రెడిట్ కూడా వెళ్ళకుంది.
అలాంటి టైంలో ఓ రోజు కాలేజీకి శివ లాంటి కుర్రాడు వచ్చాడు. ఎడ్రా కళ్ళు ఒకట్రా నీ కొత్త ఫేస్ కి ఈ షర్ట్ ఏంటి ఈ జుట్టు ఏంటి? బాబు నువ్వు ఎక్కడ దొరికావు? కళ్ళు కింద పడకుండా తగ్గిస్తున్నావు. తెగ నచ్చేస్తావు. యూ బిలాంగ్ బాబోయ్. పదండ్రా బాబు హాస్పిటల్ తీసుకెళ్దాం. వీళ్ళని ఎదిరించడానికి ఒకడు వచ్చాడని సంతోషించాం. కానీ ఆ సంతోషం మాకు 2 రోజులే మిగిలింది. ఇంతేనా ఈ కాలేజ్ లో ఇంకా పిచ్చి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ వాంట్ అనిత. నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. ఐ వాంట్ అనిత. ఎవడీడు? వీడు ఇంకో పిచ్చాడు. చూస్తున్నారంటే మీలో నిజమైన ప్రేమికుడు ఉంటే వెళ్ళిన అంతా తీసుకురండి, లేదంటే ఇక్కడి నుంచి దూకేస్తాను. వెళ్ళండి. మై డియర్ అచ్చు, ఐఎమ్ ఎకనామిక్స్ లెక్చరర్. నా మీద నీకు ఎంత మాత్రం అభిమానం ఉన్నా కిందకి దిగిరా. అభిమానమో లేదు, అంకుశమో లేదు. వెళ్ళి అనితని తీసుకురా. చూడండి అనితని పిలు. మ్యాచెస్ మ్యాచెస్ గివ్ మీ ద మ్యాచెస్ యార్. ఐ వాంట్ మ్యాచెస్. వెళ్ళి అనితని పిలవండిరా. మొత్తానికి మంచి ప్రిపరేషన్ తెలినట్టున్నాడు. ఆ మంచినీళ్ళు, ఆ సిగరెట్లు. నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. అడుగు దిగిపోద్ది. నేను చెప్పింది చేయి. ఆడికి ఐలేవి చెప్పు. నో. వాడు దూకి సస్తాడే. ఐ డోంట్ బిలీవ్ ఇట్. అసలు ప్రేమ గురించి నీకేం తెలుసే? వాడు నిజంగానే పడి సస్తాడు. చెప్పు. ఆపండ్రా మీరు ఆగరు. చెప్పు. అచ్చు, ఐ అంజలి. అనిత ఫ్రెండ్ వా? కాదు, నీ జూనియర్. 2 years నుంచి నేను లవ్ చేస్తున్నాను. కమ్ డౌన్. నో, యు ఆర్ లైయింగ్. ప్లీజ్ అచ్చు, కమ్ డౌన్. ఓ గాడ్. లేకపోతే నేనే పైకి వస్తాను. నో 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 నో. యు హావ్ టు బిలీవ్ మీ. ప్లీజ్ నేను కమ్ వస్తాను. డౌన్. ఐ విల్ కమ్. ఐ విల్ కమ్. అగ్నియా? థ్యాంక్ యూ. గెట్ లాస్ట్. లేకపోతే చచ్చిపోతావా? సూసైడ్ అంట. ఆపరా, చంపేస్తారా వీడిని నేను. నన్ను కొట్టి హక్కు మీకే వచ్చాడు. అసలు వాడికే ఉందిరా హక్కు నేను కొట్టడానికి. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఇలాగే చచ్చిపోయాడు. ఏం చేయలేకపోయాడు. నీలాంటి ఎదవని చూసినప్పుడు వాడికి కొట్టాలనిపిస్తుంది. వాడికే కాదు, నాకు కొట్టాలనిపిస్తుంది. అసలు ఏం తక్కువరా నీకు? అమ్మ, నాన్న, చెల్లెలు, చదువు అన్నీ ఉండి కూడా ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం చావడం ఏంట్రా? మేమంతా బతకట్లా అమ్మాయి లేకుండా? వాడున్నాడు. వాడుకున్న ఒక్కగానే ఒక తమ్ముడిని పోగొట్టుకొని కుమిలిపోతున్నాడు. సీనుగాడు వాడు ఒక అనాథ. భరతగాడంటావా? వాడు ఒక కోటీశ్వరుడు. కానీ వాళ్ళ నాన్నకి కొడుకు బ్రతుకున్నాడా లేదా అని కూడా తెలియదు. ఇంకా నన్ను బాగా చూసుకునే ఒక నాన్న, కోట్లకు మించిన ఆస్తి. కానీ అమ్మలేదురా. ఊరుకోండ్రా, మరి చిన్నపిల్లల్లాగేంటి? సీను, ఎక్స్క్యూజ్ మీ, డొనేషన్ ప్లీజ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. లేడు కదరా. వాళ్ళేమి ఇవ్వరు, చీప్ ఫెలోస్. కరెక్టేరా, మనం చీప్ ఫెలోసే. మన దగ్గర డబ్బు లేదు. మా బాబు దగ్గర డబ్బు ఉంటేనా ఇలాంటి కార్లు 10 ఉంటాయి. అప్పుడు కాలేజ్ డొనేషన్స్ అని వస్తే ముష్టి 500 ఏమో. కాలేజీ రాసి ఇచ్చేస్తాం. మా బాబే బలిసిన పార్టీ అయితే. అయ్యో, అంజలి ఆగు. కోపం ఎందుకు వచ్చింది? ఓ బాబా నాన్న. సరే, నాన్నగారు. మీ నాన్నగారు కొనిస్తేనే కదా కారు వచ్చింది. ఇంకా కోపం ఉంటే చెప్పు, నంబర్ ఇవ్వు, ఫోన్ చేసి డైరెక్ట్ గా కాలు మీద పడిపోతాను. లేకపోతే ఫుల్ బాటిల్, క్వార్టర్ బాటిల్ ఆయన తీసుకెళ్ళి. అది కదా. మా నాన్న చనిపోయి 1 year అయింది.
ఏం చేస్తున్నావు? ఏ తప్ప మనసులో అనిపించింది చేశాను. ఒకవేళ నేను చేసింది నీకు నచ్చకపోతే అది తప్పు. ఏ నచ్చలేదా? ఓకే, ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. రేపు నుంచి నా మొహం కూడా నీకు చూపించడం, చూసే అవసరం కూడా నీకు ఉండదు. నాకంత లక్లేదు. నువ్వు వస్తావు, కలుస్తావు, కలిసే ఉంటా. ఏయ్ ఏంటప్పుడే మొదలు పెట్టేస్తున్నారు? మీరు రాలేదా? ఎందుకు ఇక్కడికి వచ్చారు? పర్వాలేదమ్మా, కానివ్వండి. సార్ వస్తున్నా. యు వాంట్ సమ్? ఆర్డర్ తీసుకోరా. రా, నా కోసం బీర్ లేదా? యారా బీర్ కావాలా? తీసుకొచ్చిస్తారు. కాసేపు ఫోన్ మాట్లాడు. బీర్ కావాలరా? కోతి మొహం నువ్వును. ఏ జూ నుంచి వచ్చారా మీరంతా? చెత్తనా కొడక. అన్నా ఈ ముసలాడికి బీర్ తీసుకురానా. ఇక్కడ చూసి వడ్డించమ్మా. ఏంట్రా మీ గారికి లైన్ వేస్తా ఉండవా? బాబు, తను నా కూతురు లాంటిది. ఎట్టేటా కూతురికే లైన్ వేస్తా ఉండవా? అలా మాట్లాడకండి బాబు. ఒక పని చేయరా, దాని దగ్గరికి నువ్వే వెళ్ళి మాట్లాడు. మాకు సెట్ చేయి. నువ్వు వెళ్ళి సెట్ చేసిరా. అంజలి నువ్వు నువ్వు ఇక్కడి నుంచి. అన్నా సారీ అన్నా. అది అది అయ్యో ఓకే వెళ్ళు. అది ప్లీజ్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అమ్మ దగ్గర ఉండవు. ముసలోడా, ఆల్ ది బెస్ట్. ఏం తింటారా నా కొడుకు? డైనాసర్ లాగున్నాడు.
నేను నిన్నే అడుగుదాం అనుకున్నాను. మరి అలా ఎందుకు రెచ్చిపోయావు? నేనున్నాను కాబట్టి సరిపోయింది. అదే నీకు ఏదైనా ఏంటే ఏమవుతుంది? వాడు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాలి. ఏది దానికే చంపేస్తావా? అలాంటి వాళ్ళు చచ్చిపోవాలి. సైకోలా మాట్లాడుతావు ఎందుకు? ఒకవేళ ఏదైనా ఏంటే మన ఫ్యూచర్ ఏమవుతుంది? ఏం ఫ్యూచర్? ఏం ఫ్యూచరా? ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకోవాలి, అమెరికాకి వెళ్ళాలి, నాన్న బిజినెస్ చూసుకోవాలి, ఆ తర్వాత మనం ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. ఎవరన్నారు నేను అమెరికా వస్తానని? నేను సివిల్స్ రాశాను. అది సివిల్స్? ఐఎమ్ గోయింగ్ టు బి అన్ ఐపీఎస్ ఆఫీసర్. నాకు అసలు ఎందుకు చెప్పలేదు? నీకు తెలియదా మా నాన్న ఐపీఎస్ ఆఫీసర్ అని? మీ నాన్న ఐపీఎస్ అయితే నువ్వు ఐపీఎస్ అవ్వాలని రూల్ ఉందా? కమాన్ మ్యాన్, వాట్ బుల్షిట్. నీకు ఇదంతా బుల్షిట్ లా ఉందా? లేకపోతే వేస్ట్ కి ఇంజనీరింగ్ చేసే బదులు ఏ డిగ్రీ చేస్తుంటే హ్యాపీగా గొడవ అంతా ఉండేది కాదు కదా. నీలాగా అమెరికా వెళ్ళి ఆ దేశం కోసం డాలర్ సంపాదించే బదులు. ఏ దాని గురించి మాట్లాడుకో, అది మా నాన్న బిజినెస్. అయితే ఇది మా నాన్న డ్రీమ్. డ్రీమా? బొంగులో డ్రీమ్ ఏం కాదు. డ్రీమ్ అంట డ్రీమ్. ఏం చేస్తావే ఐపీఎస్ అయ్యి? అందరి దగ్గర తిని పొట్టలు పెంచుకోవడం తప్పించి అలాంటి సిగ్గులేని బతికేదానికంటే నాతో వచ్చి బతకచ్చుగా. స్టాప్ ఇట్. సారీ చెప్పు. నువ్వు మాట్లాడింది మా నాన్న గురించి. సారీ చెప్పు. సారీ ఎందుకు చెప్పాలి? నేను మాట్లాడేది మన ఫ్యూచర్ గురించి. మనకిక ఫ్యూచర్ లేదు. సారీ చెప్పు. ఎందుకు చెప్పాలి సారీ? మీ నాన్న ఏమైనా పెద్ద తోపు తురించంగా? మీ నాన్న సిన్సియర్ గా ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఈ బర్సిడీస్, బెంజు, బంగ్లాలంతా? ఇదిగో ఏదైనా అంటే చాలు వెంటనే ఏడుపు మొదలు పెట్టండి. దట్స్ ఇట్. లైఫ్ లో ఇంకా నీ మొహం చూడను. పోవే పో, నువ్వు లేకపోతే ఉండలేనా? తీసుకెళ్ళు. అది లేరా? అది లే. రాత్రి నువ్వు అంజలి గొడవ పడ్డారా? అదేరా, నీకు అంజలి గొడవ ఏమైనా జరిగిందా? ఏదో జరిగిందిరా. పద వెళ్ళి సారీ చెప్పాలి. ఇంకెక్కడ సారీ రా, తను కాలేజ్ వదిలి వెళ్ళిపోయింది. కాలేజ్ నుంచి వెళ్ళిపోయిందా? ఢిల్లీకా? మళ్ళీ ఎప్పుడు వస్తుంది? తను రాదు. ప్రాజెక్ట్ వర్క్ కూడా అక్కడే ఫినిష్ చేస్తానంది. అయినా నీకు చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి? అంకుల్, అంజలితో మాట్లాడుకో. నువ్వేం చేసావో నాకు తెలుసు. ఇప్పటిదాకా అంజలిని ఎవరు ఇంతగా బాధ పెట్టలేదు. సిగ్గు తెచ్చుకో. అంజలి ఎక్కడ ఉంది, ఎలా ఉన్నదన్న విషయం నీకు అనవసరం. లైఫ్లో ఇంకెప్పుడు నీ ముఖం చూడకూడదని తను అనుకుంటుంది. లెటర్ ఇచ్చింది, చదువుకో. ఇంకెప్పుడు లైఫ్లో తనతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించు. హలో అంజలి, నేను ఆదిని. ప్లీజ్ ప్లీజ్ ఫోన్ పెట్టుకో. నేను చెప్పేది ఒక్కసారి నేను చెప్పేది ప్లీజ్. అంజలి, నేను అమెరికా నుంచి ఇండియాకి వచ్చేస్తున్నాను. ఐ మీన్ పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోతున్నా ఇండియాకి. నువ్వు లేకుండా నాకు లైఫ్ లేదని అర్థమైపోయింది. నీ ఫ్రెండ్స్ ఏమయ్యారు? ఫ్రెండ్స్ అందరూ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవడు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఇప్పుడు నాకు. సరే అంజలి, వాళ్ళ గురించి కాదు కానీ మన ఫేవరెట్ కాఫీ షాప్ లో రేపు 2 o'clock కలుద్దాం. నా కోసం ప్లీజ్ నువ్వు అక్కడ రావాలి. ప్లీజ్, ఒక్క ఛాన్స్. నాకైనా అమ్మాయికైనా అంతా మీరేనా?
ఏమైంది ఏమైంది ఇక్కడ ఆదిత్య కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? హీఈస్ రికవరింగ్. అతని ప్రాబ్లం మెమరీ కావటం వల్ల అది ట్రీట్మెంట్తోనే క్యూర్ అవుతుంది. అబ్జర్వేషన్లో తేలింది ఏంటంటే అతను నిద్రపోయి లేవగానే అన్నీ మర్చిపోతాడు. బట్ డెఫినెట్లీ విల్ బి ఫైన్. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? ఆదిత్య పొద్దున్న లేవగానే అతను ఎవరు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంతకు మించి ఏం చెప్పినా అతని బ్రెయిన్కి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆదిత్య నేను తీసుకెళ్ళొచ్చా? ఆదిత్య, నీకు మార్నింగ్ చెప్పానుగా నీ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ అని. ఈవిడే అంజలి. హాయ్. హాయ్. అంజలి, లాభం లేదు, ట్రై చేయకు. అతనికి ఏం గుర్తురాదు, తీసుకెళ్ళి. ప్రాబ్లం రాదుగా? ఎక్స్క్యూజ్ మీ, అంజలి. మధుమిత రైట్? యా, యూర్ రైట్. ఆ రోజు ఆదిత్యని పార్టీ నుంచి తీసుకెళ్ళింది మీరేగా? అవును. ఎక్కడికి వెళ్ళారు? ఆదిత్యని ఇంట్లో వదిలేసి నేను వెళ్ళిపోయాను. ఎనీ విట్నెస్? మై వాచ్మెన్. ఆ రోజు తనతో పాటు నేను కూడా ఉన్నానండి. తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. కావాలంటే మీరు మా రూమ్మేట్ అడిగి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, డోంట్ లీవ్ ద సిటీ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ. వాడు చాలా మంచోడు మేడం. వాడు ఖచ్చితంగా ఈ మర్డర్ చేసి ఉంటాడు. అయితే మీరు చేశారా? హై బాబాయ్, నా ముఖం చూస్తుంటే మర్డర్ అయ్యేలా ఉన్నాను కానీ మర్డర్ చేసి వాళ్ళు ఉన్నానండి. పార్టీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? డైరెక్ట్ గా ఇంటికి పడుకున్నానండి. అప్పటికే దారి మధ్యలో ప్యాట్నీ సెంటర్ లో నన్ను పోలీసులు కూడా పట్టుకున్నారండి. హెల్మెట్ లేదని చెప్పి చలాన్ కూడా రాశారు మేడం. ఆల్రెడీ విట్నెస్ లని రెడీ చేసుకున్నారు. అయ్య బాబాయ్, అలాంటిదేం లేదండి. అండ్ యూ, అందరికీ విట్నెస్లు ఉన్నాయి, నీకు మాత్రం ఎవరు లేరు? మేడం, అది యాక్చువల్లీ నీకు ఎండీకి ఏమైనా ప్రాబ్లమా? మేడం ప్లీజ్, ఈవిడికి ఎవరో లేరనే కదా మీరు అనేది. నేనున్నాను. ఈవిడ ఇంటి పక్కనే ఉంటాను. ఈవిడ రాత్రంతా బాల్కనీలో కూర్చుని పాటలు వింటాంది. నా కళ్ళరా చూశాను. నేనే విట్నెస్. మీకు కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. లవ్వా? ఓకే, థ్యాంక్ యూ. వాట్స్ యువర్ ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఫిగర్ ఇస్ గుడ్. కొంచెం పాలిష్ చేయాలి. ఓకే, ఐ విల్ మేక్ హర్ వెరీ గుడ్ మోడల్. ఐ విల్ మేక్ హర్ ఇండియన్ ది బెస్ట్. రైట్? యా బ్రో. గో అండ్ గెట్ ద బికినీ. బికినీయా? గో. బికినీ అంటే తెలీదా? పైన పీస్ ఉంటుంది, కింద పీస్ ఉంటుంది. గో. ఓకే, రిమూవ్ ద డ్రెస్. ఇక్కడే, ఇప్పుడే. ఏ షేమా? ఓ బ్రో, సైజ్ ఓకే? వేర్ దిస్? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ ఐ సే? వేర్ దిస్? వాట్స్ ద ఫరక్ యార్? Oh, frock is not good. I will make you Miss Universe. Oh, ప్రతి వాళ్ళు వస్తారు ఇక్కడికి. మోడలింగ్ మోడలింగ్ మోడలింగ్. Oh, leave the shame, I say. I tell you, leave the shame. Oh, cool, cool. Oh, remove dress. I say, remove dress. Remove it. Ow! అంజలి, ఐపీఎస్. ఆ రోజు పార్టీ తర్వాత ఎక్కడికి వెళ్ళావు? పార్టీ తర్వాత నేను అక్కడే ఉన్నాను మేడం. తాగేసి పడిపోయాను. కావాలంటే ఎవరన్నా వెయిట్ అని అడగండి. డోంట్ లీవ్ హైదరాబాద్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మేడం? బికాస్ ఐ హావ్ టు గో టు లండన్, యూకే, బ్యాంకాక్, అమెరికా, Paris. No, I don't go, madam. I'll stay here. Yes. దేవుడిని ఏమైనా అడిగావా? ఎందుకు అడగలేదు? ఈ ప్రాబ్లం ఏంటి, ఈ కేసు ఏంటి, ఇదంతా ఎప్పుడవుతుందా అని అడిగాను. ఆన్సర్ లేదు. పాపం దేవుడు కూడా నాలాగే నిద్రపోయి లేస్తే అన్ని మర్చిపోతాడు అనుకుంటా కదా. అది కాదు, అది నేను చెప్పేది విను. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఆయన గురించి డౌట్ అడిగాను. హలో సార్. నమస్తే మేడం. నమస్తే. నిన్న ఆఫీస్కి వచ్చాను, మీరు లేరే. 1 month నుంచి లీవ్ లో ఉన్నాను మేడం. రేపు మిమ్మల్ని ఆఫీస్లో కలుస్తాను. అలాగే, ఉంటాను మేడం.
ఉంటాను సార్. లెట్స్ గో. ఎక్కడికి? ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషనా? 1 కాఫీ. ఆదిత్య, ఇన్వెస్టిగేషన్. ప్లీజ్. నో. మీరు ఆఫీస్లో ఇందాక అందరితో పార్టీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు, తర్వాత హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదని మాత్రమే అన్నారు. నాకే 100 డౌట్లు వస్తున్నాయి. మరి ఎక్స్క్యూజ్ మీ. చూడు, అది మంచిది కాదు. నీ హెల్ప్ చేయదు. ప్లీజ్ నాతో వచ్చే, నన్ను నమ్ము. మీరెవరు? వాట్స్ ద ఫ్రాక్ ఐ సే? ఫ్రాక్ ఇస్ నాట్ గుడ్. కమ్ ఆన్, ఫాలో మీ. ఫాలో మీ. కమ్ ఆన్, కమ్ ఆన్ మై బ్రో, కమ్ హియర్. యా. ఇది స్టార్ట్ అవుట్. ఏయ్ ఆగు. ఎవరు మీరు? ఏ చెప్పు. మీరెవరు? నిన్నేనయ్యా అడిగేది. నేనెవరా? టెల్ హిమ్ బ్రో. అతను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఐ టెల్ యూ లేటర్. అతను ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. నేను ఎక్కడ తీసుకెళ్తున్నాను? మరి బండి ఎందుకు ఎక్కించుకున్నావు? తెక్కగా మాట్లాడుతున్నాను మేడం. పెట్రోల్ ఫినిష్ నో. I'm Scanny from Scotland. తమ్ముడు లోపల రా. సార్ వీడు ఇక్కడ అవసరమా సార్? వీడు అవసరమా? అవసరమే. అవసరం అనుకుంటే ఓకే సార్. తమ్ముడు స్టార్ట్ చేయనా? అతనికి మీకు అసలు సంబంధమే లేదు సార్. సేమ్ లైక్ యూ. బర్మానీ అండ్ అర్మానీ, అలాగే స్కానీ అండ్ సానీ. అయితే ఓకే. ఫర్ యూ ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. నన్ను ఎక్కడో చూసినట్టుంది కదా. అవేలి ఇదిగోండి సార్. అవేలి ఇందులో పెట్టు. పెట్టు. ఇదేంటి సార్ ఇలా లేచి నిలబడింది? అది అలాగే లేస్తుంది, నువ్వు టెన్షన్ పడుకో. 1 సెకండ్. ఓకే. వీడు ఇక్కడ ఎందుకు సార్? పంపించేసేయండి సార్. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు బర్మాని సార్. కాదంటుంది అక్కడ. సార్ మీకు దండం పెడతానని పంపించేసేయండి సార్. వేస్ట్ గా నవ్వుతున్నాడు సార్. ఇంతకీ నీ వయసు ఎంత? నా వయసు 32. మిషన్ నడుస్తుంది అక్కడ. సారీ 52 సార్. ఇంతకీ నువ్వు ఆడా మగా? ఆడా. ఎందుకు సార్ కొడతారు? దాన్ని నువ్వు టెస్ట్ చేయడం కదరా, అదే నిన్ను టెస్ట్ చేయాలి. ఓహో. సార్ వీడు చూడండి సార్, అనవసరంగా నవ్వుతున్నాడు. పంపించేసేయండి సార్. ఓకే. అనే అనే అనే. ఓ ఓ ఓ. ఇంతకు నువ్వు ఏం చేస్తుంటావు? నేను ఫ్యాషన్ డిజైనర్ సార్. మళ్ళీ కాదంటుంది అక్కడ. సార్ ఈయన పంపించేసేయండి సార్. ఈయన పంపించేయండి సార్. మీకు దండం పెడతాను. చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా. ఉంటారు సార్. వాళ్ళల్లో ఎంత మందితో నీకు పుచ్చుకి పుచ్చుకి అయింది? అంటే 50. కాదంటుంది అక్కడ. నెక్స్ట్. 10 ఉంటారు సార్. నెక్స్ట్. 5 ఉంటారు సార్. సార్ 1 సార్. మరి ఎవరు లేరని చెప్తే మీరు నమ్మలేదు కదా సార్. పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. వీడు ఎందుకు సార్ ఇక్కడి నుంచి పంపించేసేయండి సార్. అంటే మనకి ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? బర్మాని. అమ్మా కొట్టదు సార్, కొట్టదు సార్, కొట్టదు సార్. మీకు దండం పెడతాను. అసలు ఐఎమ్ బ్రహ్మి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఒక ముష్టినా కొడుకు వల్ల. ఏంటండి ముష్టినాకో? రిపీట్ రిపీట్. అడుక్కు తినే నా కొడుకు వల్ల. బూతులు తిడుతున్నాడు. ఓ సారీ సార్, సారీ సార్. బూతులో వినపడింది సార్. ఒక అడుక్కు తినే నా తండ్రి వల్ల నా జీవితం ఇలా అయిపోయింది సార్. మీకు దండం పెడతాను సార్. నన్ను కొట్టదు సార్. నన్ను ఎంతటితో వదిలిపెట్టేయండి సార్. ఓకే. అవేలి
మీకు ఇస్తాను కదా. వెళ్ళిపోవచ్చా సార్? బయలుదేరు. ఆఫీస్కి వెళ్దామా? వెళ్దామా? ఎందుకు సార్ ఈ అనవసరంగా కర్మ ఉంచారు? Five minutes. ఏం జరగదు, వదిలే. టెన్షన్ ఎందుకు? అది డోంట్ వరీ, ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎప్పటి నుంచి చూస్తున్నా నిన్ను, నీ గురించి నాకు తెలియదు. నేను నీకు నిజంగా తెలిస్తే ఓకే, లేకపోతే ప్రాబ్లమే కదా. ఆదిత్య, నేను మార్నింగ్ యూఎస్ నుంచి వచ్చాను. రాగానే నీ గురించి తెలిసింది. ఇంటికెళ్తే లేవు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నీ గురించి ఎంక్వైరీ చేద్దామని ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ గాడ్ నువ్వు ఇక్కడ కనిపించావు. నేను మీకు తెలుసా? ఓ గాడ్, సారీ. నేను నీ పర్సనల్ డాక్టర్ రా, మీ బాబాయ్ ఫ్రెండ్ని. ఆయన నువ్వెందుకు మర్డర్ చేస్తావు? ప్రాపర్టీస్ మొత్తం అన్ని నీ పేరు మీద ఉన్నాయి. ఆయన జస్ట్ కేర్ టేకర్ మాత్రమే. నీ డైలీ హిస్టరీ, నువ్వు రోజు చేసే ప్రతి పని ఆడియో క్యాసెట్స్ లో నా దగ్గర ఉన్నాయి. వాటితో నువ్వు ఈజీగా బయటపడచ్చు. బట్ నేను ఇప్పుడు అర్జెంట్ కేసు ఒకటి అటెండ్ అవ్వాలి. ఓ పని చేయి, ఇదిగో నా కార్డ్. 1 hour తర్వాత క్లినిక్ వచ్చేసాయి. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి ఆల్ రైట్. చెప్పానా నువ్వు చేసి ఉండవని? హ్యాపీ? మీకు తెలుసా, నాకు ఈ మర్డర్కి సంబంధం ఉండదంట. ఇప్పుడే నా పర్సనల్ డాక్టర్ వచ్చి చెప్పారు. అలాగే నా లైఫ్ హిస్టరీ అంతా క్యాసెట్స్ లో రికార్డ్ చేసి ఉందంట. అది తీసుకొస్తే ఈ కేసు నుంచి ఈజీగా బయటపడిపోవచ్చు. ఈ కార్డ్ ఇచ్చి 1 hour లో నన్ను కలవమన్నారు. Are you mad? 1 hour ఏంటి? Come, let's go. ఇప్పుడే వెళ్దాం. అంటే ఆయనకి ఏదో అర్జెంట్ ఆపరేషన్ ఉందని చెప్పి వెళ్ళారు. Let's go, come on. లేదండి, Finally have a చెప్పేది breakthrough. వినండి. We can't just... హాయ్. 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 ఆదిత్యతో లంచ్కి వెళ్ళొచ్చా? No. ఏంటి ఎప్పుడు లంచ్ అయినా? సీరియస్ కేస్ ఇది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. తనెవరు? నీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్, నీ బెస్ట్ ఫ్రెండ్. 2 minutes, ఇప్పుడే వస్తాను ప్లీజ్. ఓకే. డాక్టర్ హర్ష, హలో. హలో, ఎవరు మీరు? కంగారు పడకు, అంజలి, ఐపీఎస్. యూ? జూనియర్ డాక్టర్ని. ఏమండి అది కాదు, ఇదంతా ఎవరు చేశారు? నాకు తెలియదు. రిలాక్స్. వేర్ ద డాక్టర్? ఫారెన్ వెళ్ళారు. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఏంటండి నేను సాయంత్రం కలిసిన అంత లోపల ఫారెన్ ఎలా సార్, వెళ్తారు? నాకు ఫోన్ చేసి చెప్పారంటే అది కాదండి, నమ్మలేదు నన్ను సార్. కలవమని. హలో, కంట్రోల్ రూమ్, దిస్ ఇస్ అంజలి. వి నీడ్ టు అరెస్ట్ డాక్టర్ హర్ష as soon as possible. నేను ఇవన్నీ ఎవరు చేశారు? ఆయన నా క్యాసెట్స్ ఎక్కడ? అవే క్యాసెట్స్ అండి. ఇవా నా క్యాసెట్స్? అవే సార్. కనీసం ఏదైనా మర్చిపోకుండా ఉంటే బాగున్నా. అయినా నీ పరిస్థితి ఏంటో ఎంత దారుణంగా ఉంది. నిద్ర మర్చిపోవడం. అసలు నిద్రపోవడం మర్చిపోతే? ఎస్, నిద్రపోకుండా ఉంటే అన్నీ గుర్తుంటాయి. అవును, ఈ విషయం ఇంకెవరికి చెప్పకుండా ఈ కేసు నీకు నువ్వే సాల్వ్ చేసుకో. ముందు నేను పొద్దున్న నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో ఆలోచించుకో. అకౌంటెంట్ ఒక 4 రోజులుగా ఆఫీస్లో లేడు, కానీ మర్డర్ 1 వారం రోజులే. నాకే 100 డౌట్లు వస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ అలాగే ఉంటుంది. అంజలికి ఈ అకౌంటెంట్ ఎలా తెలుసు? నువ్వు రోజు చేసే ప్రతి పని ఆడియో క్యాసెట్స్ లో నా దగ్గర ఉన్నాయి. క్యాసెట్స్ గురించి అంజలికి రాజేష్కి తప్ప ఇంకెవరికి తెలియదు. నీకు మధుకి ఎంగేజ్మెంట్ అయింది. ఈ పెళ్లి మధుతో నచ్చింది. ఫస్ట్ చేశాను. ఈ 1 month మీరు ఎక్కడికి వెళ్ళారు? మా తమ్ముడు పెళ్లికి ఊరు వెళ్ళాను మేడం. 1 month నుంచి నేను అక్కడే ఉన్నాను. మీ ఎండికి ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా? అయ్యో, అలాంటిదేం లేదు మేడం. ఆయనకు అసలు శత్రువులే లేరు. ఎనీ డౌట్స్? కమ్ ఆదిత్య. మీరేనండి, వస్తున్నా. ఎండీని నేను నిజంగానే చంపుంటానండి. అయ్యో, అలాంటిదేం లేదండి. మీరంటే ఆయనకి చాలా ఇష్టం. మీరు 1 month ఆఫీసులో లేరంటున్నారు, మరి ఆ అమ్మాయి ఎలా తెలుసు? 2-3 సార్లు నేను ఆఫీస్కి వచ్చినప్పుడు చూశాను. అలాగే ఒకసారి ఎండి గారితో కలిసినప్పుడు చూశాను. ఆ మధ్యన ఎప్పుడో... వాడిని మర్చిపోమ్మా. వాడికి పెళ్లి సెటిల్ అయింది. నాకు తెలియకుండా వాడిని కలిసి ఇంకోసారి ఆఫీస్కి వచ్చిన మర్యాదగా ఉండదు. అంజలికి బాబాయ్కి గొడవ ఎందుకు? ఏంటి మేడం మీరు ఇతనితో వచ్చారు? ఆ రోజు మీ వాళ్ళే కదా ఇతను బయటపడేస్తామని చెప్పాం. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మేనేజర్ ఎక్కడున్నారు? లోపల రైట్ సైడ్ లో ఉన్నారు. కమ్. అవును, ఈవిడ వల్ల నన్ను ఆ రోజు బయటకు పంపించేసని చెప్పారు. అదే సార్, ఆ రోజు మీరు బాగా తాగున్నారు. తర్వాత రోజు మిమ్మల్ని మర్డర్ కేసు కింద అరెస్ట్ కూడా చేశారు కదా. ఒకవేళ ఆ మర్డర్ అంజలి చేసిందా?
హలో ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి సార్ అక్కడ సునీల్ గారి నంబర్ చెప్తారండి ప్లీజ్ అది చెప్పు. నాకు అర్జెంట్గా హెల్ప్ కావాలి. ఏం లేదు, నీకు ఎండి గారు వెళ్ళి తెలుసా? తెలుసు. అక్కడికి నన్ను తీసుకెళ్ళాలి. మరీ అలా అడుగుతావేంటి? వస్తున్నాడు, ఎక్కడున్నా చెప్పు. సడన్ గా రమ్మన్నావేంటి? ఎండి నా బాబాయ్. ఆయన మీ బాబాయా? దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఈ కేసు నుంచి నువ్వు ఈజీగా బయటపడిపోతున్నావు అంతే. అన్న నాకు కొన్ని ఫోన్ నంబర్స్ కావాలి. అలా అడుగుతావేంటి? ఇదిగో ఈ ఫోన్లో అందరి నెంబర్లో ఉన్నాయి, నీకు ఎవరిది కావాలో తీసుకో. థ్యాంక్స్ అన్న. రేయ్ నీకేం కాదురా, నేను చెప్తున్నాను కదా, నీకేం కాదు. అన్నీ మర్చిపో, ఇంటికెళ్ళి హాయిగా నిద్రపో, ఓకేనా? నిద్రపోకు. రై నిద్రపోతే సస్తావు. నీ లైఫ్లో ఫైనల్ ఎపిసోడ్ ఇదే. ఇంకొన్ని గంటలు మేల్కుంటే చాలు, ఈ కేసు నుంచి బయటపడతావు. సరే, ఇదంతా మర్చిపోయి ఇంకేదైనా ఆలోచించు. ఇక్కడ పోలీసులు ఉన్నారు, పద. ఇది పెట్టుకో. వీటిలో ఈ బ్యాగ్. ఇది నా కాలేజ్ డైరీయా? అంజలి నా కాలేజా? అదేంటి? ఫ్రెండ్స్, అంజలి నా లవరా? ఆదిత్య, నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు. మా నాన్న గురించి నువ్వు తప్పుగా మాట్లాడిన ప్రతి మాట నేనెప్పటికీ మర్చిపోలేను. నన్ను, నా ఆశల్ని గౌరవించడం తెలియని నీతో నిమిషం కూడా ఉండలేను. అందుకే ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. కానీ నువ్వు ఖచ్చితంగా ఇంతకింత అనుభవిస్తావు. నువ్వు ఒంటరిగా నిలబడి ఏడ్చే రోజు నేను చూస్తాను. ఇది నిజం. అంజలి. అనవసరంగా నా బాబాయ్ని చంపేసింది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను ఆదిత్యాను సార్. ఏ ఆదిత్య? సార్ ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మర్డర్ కేసు. ఏంటయ్యా? సార్ మీరు నా కోసం అర్జెంట్గా రావాలి సార్. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ సిటీ లిమిట్స్ లో ఉన్నానయ్యా. సార్ లేదు సార్ మీరే రావాలి సార్. చాలా క్రూషియల్, నా లైఫ్ ఉండేది సార్. ఇప్పుడు కుదరదు. అంజలికి ఫోన్ చేయి. సార్ నాకు మర్డర్ ఎవరో తెలిసిపోయింది సార్. ఐ కెన్ ప్రూవ్ హూస్ ద మర్డర్ సార్. ప్లీజ్ కమ్ నౌ సార్. నేను వచ్చేసరికి ఉదయం 7 గంటలు అవుతుంది. సార్ ఐల్ వెయిట్ టిల్ 7 సార్. ప్లీజ్ కమ్ సార్. ఓకే, లెట్ us see. ఓకే. హలో, నేను ఆదిత్యని. నువ్వు అర్జెంట్గా మార్నింగ్ 7 గంటలకు నా అపార్ట్మెంట్కి రావాలి. అది మర్డర్ ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చెప్పలేనని నన్నేం అడగద్దు. మార్నింగ్ 7 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అక్కడ ఉండాలి ప్లీజ్. మధు నేను ఆదిని. మర్డర్ ఎవరో తెలిసిపోయింది. నీ కోర్టు ఇచ్చిన బెయిల్ రేపటితో అయిపోతుంది. ఇంకా కొన్ని గంటల్లో నేను ఈ జైలుకో పిచ్చి హాస్పిటల్కో పంపిస్తారు. ఆ తర్వాత నీ జీవితం సర్వనాశనమే. అంతకంటే నరకం ఇంకేది ఉండదు. ఈ కొద్ది గంటల్లో ఎలాగైనా ఆలోచించి నీ కేసు నుంచి నువ్వే బయటకు వచ్చి ఏదో ఒకటి చేసి ఆలోచించరా. రై నిద్రపోకు. నిద్రపోతే సస్తావురా. అంజలిని ఎలాగైనా అరెస్ట్ చేయించాలి. దానికి సంబంధించిన ఆధారాలు, కాలేజ్ మ్యాగజైన్, లెటర్, అకౌంటెంట్, బార్ బాయ్, ఈ ఆధారాలు చాలరా ఈ కేసు నుంచి బయటపడటానికి. ఇంకా మిగతాదే అంజలి వచ్చిన తర్వాత నీ బుర్ర ఉపయోగించి ఆ అమ్మాయిని ఎలాగైనా అరెస్ట్ చేయించావు. ఎస్, అన్ని ఎవిడెన్స్ ని మిస్ చేయకుండా కమిషనర్కి చూపించాలి. ఎలాగైనా కరెక్ట్ గా గేమ్ ఆడి అంజలిని అరెస్ట్ చేయించు. మధుకి నీకు ఎంగేజ్మెంట్ అయింది. నువ్వు మధుని తప్ప ఇంకెవరిని నమ్మకూడదు. ఎస్, యూ కెన్ డూ ఇట్. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఇంకా 5 నిమిషాలు.
5 నిమిషాలు నిద్రపోకుండా ఉండు. నేను చెప్పేది విను. నీ పేరు ఆదిత్య. నువ్వు ఇప్పుడే లేచావు. నిద్రపోయి లేస్తే అన్ని మర్చిపోయే ప్రాబ్లం నీకుంది. నేను మధు, నీ గర్ల్ ఫ్రెండ్ ని. ఆదిత్య, డోంట్ బిలీవ్ హర్. ఆదిత్య తనకు పోలీస్ ఆఫీసర్. కానిస్టేబుల్ చంపింది తనే. అంజలి, పారిపో ఆదిత్య, ప్లీజ్ పారిపో. ఆదిత్య, తను చెప్పేది నమ్మకు. మన ఎండీని మర్డర్ చేసావని నీ మీద కేసు ఫైల్ అయి ఉంది. నిన్ను కూడా చంపేస్తుంది. ఆదిత్య, రన్ అవే, పారిపో. నో ఆదిత్య, స్టే. డోంట్ మూవ్. బయటికి వెళ్తే నిన్ను చంపడానికి రెడీగా ఉన్నారు. తను చెప్పిందంతా నిజమే, కానీ మధు తను కాదు. నేను మధుని. మనకి ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఆదిత్య, థింక్. లుక్ హియర్ ఆదిత్య. ఏఎం ఏఎం అంటే ఆదిత్య మధు. నో, ఏమంటే ఆదిత్య మధు కాదు, అంజలి మాథూర్. ఆదిత్య, నేనే మధుని. డోంట్ ట్రస్ట్ ఆదిత్య, షీ ఇస్ లైయింగ్. నో ఆదిత్య, నేను గన్ కింద పెడితే ఆమె మనిద్దరిని షూట్ చేసేస్తుంది. పిక్ అప్ ది గన్ అండ్ ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ ఆదిత్య. ఆదిత్య, డోంట్ బి మ్యాడ్. నేను గన్ ఎక్కువసేపు పట్టుకోలేను. కమ్ ఆన్ ఆదిత్య, పిక్ అప్ ది గన్ ఇమిడియట్లీ. ఆది, డోంట్ యాక్ట్ స్టూపిడ్. ఆది, షీ ఇస్ డోంట్. డోంట్ ఆది, డోంట్ టేక్ ది గన్. షూట్ హర్. నేను మధుని. ఆది, డోంట్. ఆలోచించు ఆదిత్య. కమ్ ఆన్, షూట్ హర్. షీ ఇస్ డేంజరస్. చెప్పేది విను. ఆల్రెడీ నీ మీద మర్డర్ కేసు ఉంది. నేను చూసుకుంటాను. డ్రాప్ ద గన్. Don't delay Aditya, shoot her. No, Adi. Shoot her. Just shut up. I'll take care of it, Aditya. Just drop the bloody gun. Please Aditya, shoot Just her. trust me, Aditya. Just drop the gun. No Aditya, don't drop the gun. Shoot చేయి. లేకపోతే మనల్ని చంపేస్తుంది. Don't, Aditya. Don't drop the gun. Aditya, drop the gun. Don't shoot. Please Aditya, Don't shoot. listen to me. Put down your gun now. Okay Aditya. Aditya, don't. నేను గన్ కింద పడేస్తాను. Don't listen to Aditya. Don't shoot. చంపేస్తుంది. Aditya, no. నన్ను చంపేయి. Aditya, Adi, please put down the gun. Adi, listen to me. I'll drop the gun. Adi, put down the gun. Adi, no. Aditya. ఎవరిని చంపావు రప్పించు. ఏం చేశావు సరే. మధుర Gun drop చేయి. You're under arrest. చూడు రాజేష్, మధు చనిపోయింది. నీకు మధుకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? నిజం చెప్పు. అప్రూవర్గా మారితే పనిష్మెంట్ తగ్గుతుంది. దాచిపెట్టడానికి నా దగ్గర ఏం లేదు మేడం, అంతా చెప్తాను. మధుమిత నా చెల్లెలు. తనే పోయిన తర్వాత నేనేమైపోతే ఏంటి మేడం? మాకెవరూ లేరు మేడం, అనాథలు, పస్తులున్నాం, రోడ్ల మీద పడుకున్నాం. కష్టపడి నా చెల్లెని చదివించుకున్నాను. లక్కీగా ఈ కంపెనీలో జాబ్ వచ్చింది. చాలా త్వరగా వైస్ ప్రెసిడెంట్ అయిపోయింది. ఇంకొద్ది రోజుల్లో ప్రెసిడెంట్ కూడా అయ్యేది. ప్రెసిడెంట్ అయితే ఈ కంపెనీలో 30% షేర్ మాదయ్యేది. కోట్ల రూపాయల ఆస్తి మా చేతుల్లో ఉండేది. వన్ షాట్ మా లైఫే మారిపోయేది. ఇంకొద్ది రోజుల్లో ప్రెసిడెంట్ అయ్యేదే కానీ ఈ ఆదిత్య జాబ్లోకి వచ్చాడు. ఆదిత్య జాబ్లోకి వచ్చిన తర్వాత ఈ ఎండి ప్రెసిడెంట్షిప్ గురించి కానీ మా చెల్లెల గురించి కానీ అస్సలు పట్టించుకోలేదు. ఆదిత్య తను వాళ్ళ క్యాబిన్లో గంటలు గంటలు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళ రిలేషన్ ఏంటో కూడా అర్థమయ్యేది కాదు. అందుకే
మధుమిత తన క్యాబిన్ని ఎండి క్యాబిన్కి దగ్గరగా మార్చుకుంది. ఎవరితో మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో మొత్తం స్పీకర్లో వినేది. ఆదిత్య ఎండిని బాబాయ్ అని పిలిచేవాడు. ఓ రోజు పొద్దున్నే డాక్టర్ వచ్చాడు. మధుకి మొత్తం తెలిసిపోయింది. మేమిద్దరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. తనకి ఆదిత్యకి మధ్య ప్రేమ ఉన్నట్టు ఆదిత్య నమ్మించింది. ఎండి ముందు ఆదిత్యతో ఎక్కువ ఇంటిమేట్గా ఉండేది. ఆ డాక్టర్ని నేనే హ్యాండిల్ చేశాను మేడం. ఇద్దరం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం. లాయర్ని సెట్ చేశా. ఆ ముసలాడు కంపెనీ పవర్ ఆఫ్ అటార్నీ మొత్తం నీ పేరు మీద రాశాడు. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ప్రాపర్టీని మేనేజ్ చేయడం వరకే, ఎప్పటికీ మనది కాదు, ఎవరికి అమ్మలేం కూడా. అవును, ఆ మెంటల్ గాని పెళ్లి చేసుకుని ఎలా ఉండాలనుకుంటున్నావు? ఏముంది, మ్యారేజ్ అవ్వగానే ముసలాడు హిమాలయాస్ వెళ్ళిపోతాడు. వీడిని గోవాలో ఒక రాత్రి వదిలేద్దాం. నెక్స్ట్ మార్నింగ్ ఎవరో ఏంటో. మీరైపోయారు. 1 గంటలో ఫినిష్ చేస్తాను. ఎందుకు పుట్టామా అని ఆలోచించేలా చేస్తాను. హలో, మా ప్లాన్ అంతా ఎండి వినేశాడు. దాంతో అతను లేపేసి శవాన్ని ఆదిత్య కారులో పెట్టాం. కేసు ఆదిత్య మీదకి వెళ్ళింది. ఆదిత్య లైఫ్ హిస్టరీకి సంబంధించిన టేప్ రికార్డర్ పనిచేయకుండా మధు వాటర్ పోసేసింది. కానీ మా చెల్లెలు ఇన్నోసెన్స్ వల్ల టేక్ హిమ్ అవే. ఓకే మేడం. ఆదిత్య, నీకు నిజంగానే మెమరీ ప్రాబ్లం ఉందా, నటిస్తున్నావా? అదేంటండి అలా అడుగుతున్నారు? బికాజ్ విషయం చూస్తుంటే మధు చెప్పింది నాకంటే బెటర్గా ఉంది. అయినా మధునే ఎందుకు షూట్ చేసావు? లేదండి, ఫస్ట్ గన్ను మీ వైపే పెట్టాను. కానీ ఇద్దరు నన్ను లవ్ చేస్తున్నారని చెప్పారు. ఆ మూమెంట్లో మీ వైపే నా ఫీలింగ్స్ కొంచెం. వాట్? నా మీద ఫీల్ అయ్యి ఆమెని చంపేశావా? లేదండి, నేను ఆ అమ్మాయిని చంపుదామని కాల్చలేదండి. ఎందువల్ల మిమ్మల్ని కాల్చలేదో చెప్పేదానికి వస్తున్నాను. కానిస్టేబుల్ ఇక్కడ పడున్నాడా? అతను బుల్లెట్ ఇక్కడ తగిలింది. మీరు అక్కడ నిలబడున్నారు. అక్కడి నుంచి బుల్లెట్ ఇలా ట్రావెల్ అయ్యి వచ్చి తగలడం ఇంపాసిబుల్. మధు అక్కడ ఉంది. డైరెక్ట్ గా షూట్ చేసే ఛాన్స్ మధు ఒక్కదానికే ఉంది. అందుకే అప్పుడున్న సిచ్యువేషన్ లో ఇన్ఫర్మేషన్ ఏది లేదు నాకు. సో ఉన్న కాస్త బ్రెయిన్ తో ఆలోచించి. ఓకే, దీనికి ముందు ఏం చెప్పావు? అతను కింద పడిపోయాడు కదండి. అప్పుడు దానికి ముందు చెప్తే మీరేం ఫీల్ అవరు కదండి. అప్పుడు మీ మీద కొంచెం ఫీలింగ్స్ నా మనసులో నుంచి ఫీల్ అయ్యి వస్తుంది. అది డోంట్ లై. అండి మీరే చెప్పారు లై డిటెక్టర్ అని. మరి అయితే చెప్పు. ఐ లవ్ యూ అనుకుంటాను. భయపడకు, నీ పేరు ఆదిత్య, నేను నీ భార్యని. కాఫీ తాగు, మిగిలింది నేను చెప్తాను. నేను మీకు తెలుసా? ఏం చేయమంటారు? మాట్లాడొచ్చు కదా. అంటే ఎందుకంటే మీరంటే ఇష్టం కాబట్టి. తిరిగిటు ఆ మొక్క ముందే చెప్పి చావచ్చుగా. మీరన్నా కూడా నాకు ఇష్టమే. యూ లవ్ మీ, ఐ లవ్ యూ. మీ పాయింట్ అంటే చెప్పండి. మీరు సెలెక్ట్ చేసిన మోడల్స్ అందరూ మీలా లావుగా ఉన్నారండి. లావుగా ఉండాలండి. ఎస్, దే షుడ్ బి సమ్ స్టౌ. లావుగా అంటే ఇంత లావుగా ఉండి ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్ళటం కాదు. ఎస్, మరీ సన్నగా ఉండి హ్యాంగర్ కి చొక్కా తగిలించినట్టు ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్తే ఏం చూసి మీరు రియాక్ట్ అవుతారండి? లావుగా అంటే మరీ ఇంత లావు కాదు, కొంచెం స్లిమ్ గా ఉండాలి. స్లిమ్ గా 3 అన్న తర్వాత పైన కొంచెం కింద కొంచెం షేపులు ఉండాలండి. ఎస్,
టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అవర్ హీరోయిన్స్ లైక్ సావిత్రి, జయసుధ, జయప్రద, సౌందర్య, జయమాలిని, ఆల్ ద హీరోయిన్స్ దే హ్యావ్ దట్ ఫ్యాక్ట్. ఒప్పుకోండి, అందుకే చూడగలుగుతున్నాం. మీ మొహాన్ని స్పెషల్ చేయండి సార్. నో ఐఎమ్ టూ బిజీ. అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే ఏం చేస్తారు తెలుసా? అమ్మాయి అందంగా కనపడితే స్ట్రైట్ గా బెడ్రూమ్కి వెళ్తారు. ఫినిష్. యా, అదే ఇండియాలో అయితే పేర్లు అడగాలి, వాళ్ళ నీళ్ళు మాట్లాడుకోవాలి, రెస్టారెంట్కి వెళ్ళాలి, కాఫీలు టీలు మాట్లాడుకోవాలి, ఆ తర్వాత ఎంగేజ్మెంట్స్, ఆ తర్వాత మ్యారేజ్, నెక్స్ట్ శోభనం. నచ్చకపోతే కంప్రమైజ్ అవ్వాలా?